హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు నవరస గాయత్రి భాగవి టాక్స్. ఇవాళ నా దగ్గర ఉన్న వ్యక్తి నాకు పర్సనల్గా తెలుసు, చాలా తక్కువ కలిసాను, కానీ ఆ బాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం మేము కలిసింది వెరీ సర్ప్రైజింగ్లీ ఎయిర్పోర్ట్లో అండ్ యుఎస్లో. అండ్ అది కీరవాణి గారి ఒక బిగ్ ఈవెంట్ మ్యూజికల్ నైట్కి మేము కలిసాము. దాని తర్వాత అతన్ని ర్యాపింగ్ చూసి నేను అసలు హైరాన్ అయిపోయాను. ఎందుకంటే అప్పటి వరకు నేను ర్యాపింగ్ అనేది ఏదో ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తారు, ఎవరో వెనకాల 2-4 కలిసి చేసేస్తారు అనుకున్న సత్యాన్ని అది కాదు అని, కొత్త సత్యం ఏంటంటే లేదు, ఒకే అబ్బాయి కలిసి రాస్తాడు అని తెలుసుకున్నది. సో ర్యాపర్గా పరిచయం అయ్యి నేను యాక్టర్గా, ఒక మ్యూజిక్ కంపోజర్గా తనకంటే ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 4లో కూడా మనందరికీ పరిచయం అయిన వీ హ్యావ్ Noel Sean here. Welcome. Maru here, thank you, and so sweet of you for the introduction. Thank you so much. Thanks. I'm very happy. Oh, no? I'm very happy being here because మీరు పిలవగానే I was like I really like you అండి. Thank you. So I was like అరే నేను అందుకనే quick, there was no questions asked, and అందుకని yes. So because I admire you and this is how I could show మీరు పిలవగానే. Thank you, so nice of you. I reciprocate. And yes, నేను అందరికీ చెప్పినట్టుగా how is life going on first? మీకు Great. How is it going? ఇప్పుడు ఎలా జరుగుతుంది? Great, life is really good. ఎందుకంటే this is what I dreamed అండి. చిన్నప్పటి నుంచి నాకు ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలీదు. సో ఈరోజు ఇంతవరకు వచ్చానంటేనే నాకు అది పెద్ద మిరాకిల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వేర్ ఐ యామ్ అండ్ ఐ థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్. అది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వితౌట్ హిమ్ అండి. అంటే నో కనెక్షన్స్, నో. అంటే అంటారు కదా, మ్యాన్ proposes and God disposes it. Yeah, exactly. So he is the one who is doing it. 100%. So కృతజ్ఞత భావం లేకపోతే కష్టం. 100%. Say it God, say it nature, ఏదైనా అనొచ్చు మనం. Yeah. కానీ వాళ్ళ సహకారం లేదే అవ్వదు ఆ పవర్. 100%. నైస్. సో గోయింగ్ బ్యాక్ టు టైమ్, మా నవరసాల గురించి చెప్తాను. కాన్సెప్ట్ ఏంటంటే, నవరసాలు తెలుసుక 9 రసాలు ఉంటాయి. సో రకరకాల రసాలు మన లైఫ్లో ఉంటాయి అండ్ మనం అందరం యాక్ట్ చేస్తున్నాం త్రూ అవుట్ లైఫ్. మీరు అన్నట్టు మనం ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటాం, ఒక్కొక్కసారి సాడ్గా ఉంటాం, రకరకాల మనుషులతో రకరకాలుగా చేస్తుంటాం. మీరు ఇప్పుడు నాతో మాట్లాడినట్టు డెఫినెట్గా నీ బడ్డీతో మాట్లాడారు కదా, మీ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్తో వేరేగా ఉంటారు, అఫీషియల్గా వేరేగా. సో ఇలా మనం ఆల్ ద టైమ్ త్రూ అవుట్ యాక్టింగ్ చేస్తూనే ఉన్నాం. సో అలా ఇందులో నవరసాలు తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం. బై ది వే, ఎంత మంచి పేరు పెట్టారో మీరు అసలు. అంటే అంటే సి దిస్ నవరసాలు అనేసరికి అందరికీ ఒక క్లారిటీ ఉంది నవరసాలు అంటే ఏంటి అనేది. సో వచ్చే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. సో దిస్ ఇస్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ ఆల్సో అని. సో టెల్ మీ నోయల్, ఫస్ట్ మనం కలిసాం అప్పుడు నాకు బాగా గుర్తు, కీరవాణి గారి మ్యూజికల్ కాన్సర్ట్ యుఎస్లో జరిగినప్పుడు ఫస్ట్ టైం అప్పుడే చూశాను. ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుని చాలా హడావిడి చేస్తూ వెళ్ళాను. సో ర్యాప్ సాంగ్, ర్యాపింగ్ అన్నది నార్మల్గా ఇంగ్లీష్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ వాటిల్లో తెలుసు, కానీ తెలుగులో ర్యాప్ అంటే నాకు తెలుసు ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు ఆయనే చేసుకుని ఉంటారు పాడేస్తూ మధ్య చాలా సునాయాసంగా కదా. యాక్చువల్గా మన ఇండస్ట్రీలో అంటే లక్కీగా ఫస్ట్ ర్యాపర్ అని నాకు పేరు వచ్చింది, కానీ ఫస్ట్ ర్యాపర్ బాలు సారే. బాలు గారే. అటెన్షన్ ఎవ్రీబడీ, మహారాజు, అది ర్యాప్ అండి అది. అదే. So the flow of it is actually rap. It goes on a tempo. Correct. Yeah. So అలాంటి దానికి ఒక సింగర్ నుంచి పర్టికులర్గా ఒక ర్యాపర్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ ర్యాపరే చేస్తాడు ఇవన్నీ, ఆయన లిరిక్స్ అనేది రాస్తాడు, ఆ మ్యూజిక్ కి తగ్గట్టు జత కలుస్తాడు అని అది తెలిసింది ప్రాబ్లీ లేటర్, బికాజ్ అన్ని అప్పటి వరకు తెలియదు కదా. సో మీరు చెప్పండి, ఆ ఫస్ట్ టైం పాడిన పాట సరదాగా పాడి స్టార్ట్ చేద్దామా? What about that? సో విక్రమార్కుడు అనే మూవీలో నేను అత్తిల్లి సత్య అనే ర్యాప్ పాడానండి. అంటే నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అని ఎందుకన్నానంటే,
ఎవ్రీబడి డ్రీమ్స్ టు సింగ్ ఫర్ హిమ్. నా టేక్ ఆఫ్ అక్కడ ఏంటంటే అన్బిలీవబుల్ అండ్ ఐ హ్యావ్ నోబడీ ఇన్ ద ఇండస్ట్రీ. సో అండ్ అంటే ఇంకా అది ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. బికాస్ అంటే కీరవాణి సార్ యాజ్ అ మ్యూజిషియన్ అందరికీ తెలుసు, కానీ హిస్ డివోషనల్ సైడ్ ఇట్ ఈస్ సో అమేజింగ్. ఇంతవరకు అంత బ్యూటిఫుల్గా దేవుణ్ణి వర్ణించింది నేను ఎక్కడ వినలేదు. ద వే హీ రైట్స్. నేను ఒక 4 సార్లు అడుగుంటాను ఆయన్ని, సరే ఈ పాట మీరే రాసారా, ఈ పాట మీరే రాసారా అని. అండ్ నేనే రాశాను నోవెల్ అని అనేసరికి అంటే ఐ వాజ్ ఇన్ సచ్ ఎ నా. అరే నేను రోజు బైబిల్ చదువుతున్నాను, నేను ఇంత బ్యూటిఫుల్గా ఎప్పుడు గాడ్ గురించి ఆలోచించలేకపోయాను ఏంటి అని. ఈజ్ దాట్ జమ్ అండి. అంటే నేను కీరవాణి సార్ని అడ్మైర్ చేస్తాను ఆ లెవెల్లో అంటే నంబర్ 1 ఇస్ దాట్. హౌ కుడ్ హీ బీ సో క్లోజ్ టు మై గాడ్ అని ఫీలింగ్ ఉంటుంది కదా, అరే నాకు తెలియాలి ఎక్కువ అని. అది నేను ఐఎమ్ వెరీ జెలస్ అండ్ వెరీ అంటే ఇంకా నా లెవెల్ ఆఫ్ అడ్మిరేషన్ ఫర్ కీరవాణి సార్ అబౌట్ దాట్. ఏసయ్యా ఏసయ్యా అని ఒక సాంగ్ ఉంటుందండి. నిన్ను సిలువకు వేసి మేకులేసిన చేతులే కందిపోతున్నాయేమో అని కంట నీళ్లు పెట్టుకున్న ఓడివి అని. అంటే నిన్ను సిలువకేసి మేకులు కొడుతుంటే వాళ్ళకి ఎక్కడ నొప్పి వస్తుందని బాధపడుతున్నాయేమో ఏసయ్యా, ఎంత మంచి ఓడివి అని. ఎంత బ్యూటిఫుల్ లైన్ అండి. ఐ వాజ్ ఫ్లాట్. అలాంటి మంచి దగ్గర నాకు ఆపర్చునిటీ వచ్చింది అంటే దేవుడిదే కాదండి. ఖచ్చితంగా. సో యా ఆ సాంగ్ ఏంటంటే అతిలి సత్య అనే ర్యాప్ అండి. ఇది మీరు యాక్చువల్లీ ఆర్ఆర్లో వస్తుంది ఇది, బట్ లక్కీగా అది బౌన్స్ అంటే కొంచెం ఆర్ఆర్ కంటే ఎక్కువ ఎలివేట్. అంటే మనకి అన్ని ఆర్ఆర్లు గుర్తుండవు, కానీ ర్యాప్ గుర్తుండిపోయింది. సో అది ఎలా వస్తుందంటే Rip it on now, break it down now, making the money to fake me, come on sing it on now, break it down now, making the money to fake me, come on. Atili satay, 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 atili satay, 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 bad the beat, ripping the heat, the head, the sweat, the make you go crazy. He's mad, he's bad, he's making the weights now, come on. Atili satay, 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 satay. Cool, lovely. Yeah. దాంతో ఒక ఊపు కూడా వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది కదా. అంటే యాక్చువల్లీ ఆల్రెడీ మ్యూజిక్ అయిపోయిందండి. ఏదన్నా దీని మీద ర్యాప్ చేస్తే బాగుంటుందని ఒక ఐడియా రావడం సార్కి. ఆ టైంలో జెస్సీ గిఫ్ట్ గారు బిజీ ఉండడం, లోకల్ ఎవరు ఉన్నారు అని ఆలోచిస్తుంటే గమ్యం క్రిష్ గారు ఒక సినిమా చేశానండి నేను, సంభవమి యుగ అని. ఆ సినిమాలో నేను చిన్న క్యారెక్టర్, బట్ ఆయన సెట్స్ లో ఉన్నప్పుడు ఐ యూస్ టు ర్యాప్ ఏదో సరదాగా. ఆ సార్కి నేను గుర్తురావడం. ఆ రోజు నేను యాక్చువల్లీ చర్చ్కి వెళ్తున్నా, హీ కాల్స్ మీ లైక్ కీరవాణి గారికి అర్జెంట్ గా ర్యాప్ పడంటే, సార్ నేను ట్రైన్డ్ కాదు, నాకు మ్యూజిక్ రాదు. సో ఇంకా సరే కొట్టారు అని చెప్పి, కీరవాణి గారు కొట్టారని చెప్పి కొంచెం బయట వెళ్ళి ఫ్రెండ్స్ కి అని అనుకుని వెళ్ళానండి. అప్పుడు నాకు ఇండస్ట్రీకి లింక్స్ లేవు. సో అక్కడ వెళ్ళి అలా కుదిరింది అది. దట్స్ కంప్లీట్లీ గాడ్స్ విల్. ఓకే, గూగుల్ చెప్పిన సమాచారం ప్రకారం మీరు కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత ఒక టిపికల్ కాగ్నిసెంట్లో అనుకుంటా మీరు వర్క్ చేస్తున్నారు. సో ఒక కాగ్నిసెంట్లో వర్క్ చేసే మీరు అసలు ర్యాప్ మ్యూజిక్, నాకు తెలిసి మీరు క్రిస్మస్ అప్పుడు పాటలు అవి పాడడం, అలాగే యూ మస్ట్ హావ్ గాట్ టు నో ఎ లిటిల్ బిట్ ఆఫ్ మ్యూజిక్ అని నేను అనుకుంటున్నా, బట్ ఐ రియలీ డోంట్ నో. సో అసలు ఈ మ్యూజిక్ అనేది మీ లైఫ్లో ఎప్పుడు ఎలా వచ్చింది? బేసికలీ అండి, అంటే వాట్ ఐవ్ అబ్జర్వ్డ్ అంటే వీఆర్ ఆల్ వర్షిపర్స్ అండి బై నేచర్. మనం డిఫాల్ట్ మనం వర్షిపర్స్. కొంతమంది ఫస్ట్ మన ఆరిజిన్స్ ఎక్కడ దేవుణ్ణి వర్షిప్ చేసేవాళ్ళు, అందుకనే కీర్తనలు అవన్నీ వచ్చేవి. దాని తర్వాత అమ్మాయిల్ని వర్షిప్ చేయడం మొదలుపెట్టి పాటలు, నువ్వంటే ఇది నువ్వంటే ఎనీథింగ్. సమ్ పీపుల్ లవ్ మ్యూజిక్, ఇంకా ఒకళ్ళు పాట గురించి రాస్తారు, కొంత మనీ గురించి రాస్తారు, జీవితం గురించి. సో మనం బై డిఫాల్ట్ వీఆర్ వర్షిపర్స్. సో లక్కీగా మేము చర్చ్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ సండే దే సింగ్ అండ్ ఆల్ దట్, ఒక టెంపో ఐడియా అనేది వస్తుంది. నేను మ్యూజికలీ అన్ట్రైన్, బట్ టెంపో జడ్జ్మెంట్ అనేది వచ్చేది. చప్పట్లు కొడతాం కదండి కరెక్ట్ గా పాటకి, దట్స్ టెంపో, తాళం వేసినట్టు ఆ జడ్జ్మెంట్ ఉంది బేసిక్ గా. మ్యూజికలీ ఐఎమ్ అన్ట్రైన్డ్. సో లవ్ బర్డ్స్, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఐఎమ్ హ్యూజ్ ప్రభుదేవ గారి ఫ్యాన్. ప్రేమికుడు వచ్చింది నుంచి ఆయన విపరీతంగా ఫాలో అవుతున్నా. లవ్ బర్డ్స్ అనే సినిమా వచ్చింది, అంతవరకు ర్యాప్ మ్యూజిక్ ఫుల్ గా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ర్యాప్ సాంగ్ ఎప్పుడు లేదు మన దగ్గర. ఫస్ట్ టైం నో ప్రాబ్లం అనే సాంగ్ ఉంటుందండి. అంటే ఇది ఏంట్రా అసలు, గూస్ బంప్స్ వచ్చాయి నాకు ఆ పాట అంటే. ఇదే మ్యూజిక్, అంతవరకు మనం వేరే మెలోడీస్ అవన్నీ విన్నాం కానీ వాట్ ఈస్ దిస్ అని చెప్పి నేను ఐ స్టార్టెడ్ రిసర్చ్ చేయడం. అప్పుడు ఇంతమంది ర్యాపర్స్ ఉన్నారు, ఇది ఒక మ్యూజిక్, దిస్ ఇస్ ర్యాప్ అని చెప్పి నాకు అప్పుడు తెలిసింది. అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ ఓకే లెర్నింగ్. ఆ పాట విని ఎక్కడ పడితే అక్కడ పాడడం అవన్నీ
ఇవన్నీ చేయడం వల్ల నాకు ఒక ఈ రైటింగ్ ఇవన్నీ గుర్తింపు వచ్చింది. దట్స్ హౌ క్రిష్ సార్. మీ టైంలో, సారీ టు స్టాప్ యూ, మీ టైం మనం అంటే మన టైంలో మనకి యూట్యూబ్ వాజ్ నెవర్ దేర్. ఆ తర్వాత లేటర్ 2000s లో, ప్రాబ్లీ లేట్ 90s లో ఈ స్కూల్లో అంతా మనకి మెయిన్ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, టెలివిజన్, DD1 DD2 అండ్ ప్రాబబ్లీ శాటిలైట్, ఈటీవీ, మా టీవీ, ఇవన్నీ. ఓకే, ఇవన్నీ వచ్చాయి. మనకున్న జ్ఞానం అంతే. మాక్సిమం ఓకే యుఎస్ నుంచి ఎవరైనా మేబీ మైకేల్ జాక్సన్ ఆర్ మేబీ బిగ్ స్టార్స్, రాక్ స్టార్స్, అండ్ మన పెద్దవాళ్ళు చూసిన స్టార్ లైక్ we have a lot of other stars కదా, డాడీ కూల్, వీళ్ళంతా వచ్చినారు. అవన్నీ తెలుసు మనకి. సో మనకి ఓన్ గా నేర్చుకోవాలంటే అదొక ప్రయత్నం. అవును, చాలా కదా. సో రాసుకునేవారా మీరు? అంటే నేను విని 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 బాగా ఎన్ని అంటే క్యాసెట్ అరిగిపోయిందండి అది. అంటే లిటరలీ మనకి DD2 అనే ఒక ఛానల్ వచ్చేది. DD1 తర్వాత DD2 కొంచెం దానికంటే కొంచెం వెస్టర్న్. అందులో సాటర్డేస్ ఎవ్రీ డే ఈవినింగ్ 4 to 5 ఇంగ్లీష్ మ్యూజిక్ వచ్చేది. అందులో మాత్రమే వినగలుగుతాం మనం ఇంగ్లీష్ సాంగ్స్. వీళ్ళందరూ దిస్ ఇస్ అనదర్ ప్లానెట్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. దీస్ ఆర్ డిఫరెంట్, అది ఇంగ్లీష్ లో వస్తున్నాయి, నాకు మజా వస్తుంది వింటుంటే. దట్స్ హౌ ఐ స్టార్టెడ్. అండ్ లవ్ బర్డ్స్ అయితే నేను ఎంత విన్నానంటే ఆ పాట ఇంకా అరిగిపోయింది. దాని తర్వాత పెటర్ యాప్ సాంగ్ ఒకటి, అది అంటే ఇది కంప్లీట్ ఇంగ్లీష్. పెటర్ యాప్ ఏంటంటే తెలుగులో. అసలు మజా వచ్చేది, అసలు మజా వచ్చేదండి. అంటే ఆ స్వింగ్ బాగుంటుందండి. రేపింది తిన్నసరి అది అరే ఇది ఏంట్రా ఇది అని. అంటే లిటరలీ AR రెహమాన్ గారు నాకు ఆయన ద్రోణాచార్య లాగా. నాకు ఎప్పుడు నాకు మ్యూజిక్ నేర్పించలేదు కానీ హీ ఇన్స్పైర్డ్ మీ. హీ సెడ్ బ్రో దిస్ ఇస్ వేర్ యు గో అదే. సో కీరవాణి సార్ ఇస్ లైక్ మై కృష్ణుడు లాగా. ద్రోణాచార్య సీరియస్లీ అంటే ఐ కెన్ నాట్ ఇమాజిన్ అట్లా ఆ వే ఎట్లా క్రియేట్ అయింది. అంత లెజెండ్స్ ఎలా వర్క్ చేస్తారు. సో అలా రాసుకున్న నువ్వు దాని తర్వాత హౌ డిడ్ యూ, అంటే కాగ్నిసెంట్ లో చేసే నీకు వై డిడ్ యూ, అందుకు మానేశారు మీరు ఆర్ మానేయాల్సి వచ్చిందా? లేదండి, యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు పిచ్చి. నా ఫ్రెండ్స్ అందరు కూడా నన్ను ఏమవుతా అంటే హీరో అవుతా అని చెప్పేవాడినండి. అంటే మా డాడీకి బాగా చిరంజీవి గారు అంటే పిచ్చి. సో ఐ సా హిమ్ అడ్మైరింగ్ సమ్వన్ సో మచ్. మా ఇంట్లో అబద్ధం చెప్పి మూవీ చూసేసి మా మమ్మీకి చెప్తే తిడతారని చెప్పి మా ఫ్రెండ్ చూశాడు, సినిమా అద్దరిపోయిందంట, చిరంజీవి గారు ఇలా చేశారు అలా చేశారంటే మనము, అంటే మీరు మీ నాన్నగారు తోడుదొంగలా? సో అది అంటే ఇంకా దిస్ ఈస్ ది ఓన్లీ వే ఐ కెన్ ఇంప్రెస్ హిమ్ అనే ఫీలింగ్ వచ్చిందండి. సి ఫర్ మీ మై మదర్ ఈస్ మై ఎవ్రీథింగ్. ఆమెకి ఏమైనా చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది కదండి. నేను ఫస్ట్ టైం క్రికెట్ మ్యాచ్ ఆడి నాకు మ్యాచ్ గెలిస్తే మాకు వచ్చిన డబ్బులతో ఐ బాట్ హర్ బ్లౌజ్ పీస్. సో ఓకే, మా మమ్మీ అంతా హ్యాపీ ఫీల్ అయింది. మా డాడీకి ఏం చేయగలుగుతాను నేను, ఆయనకి తెర మీద కనిపించాలి నేను. దట్ ఈస్ ది ఓన్లీ వే ఐ కెన్, అరే మా డాడీ రియల్గా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇంకా దట్స్ హౌ నేను ఫిక్స్ అయిపోయా, నేను హీరో అవుతాను. ఖచ్చితంగా కదా, ఎంతమంది హార్ట్స్ లో ఉన్నారు ఇప్పటికీ. అండ్ సో ఎంతమంది మీరు ఫ్యామిలీ మెంబర్స్? 4. అక్క అందరికన్నా పెద్ద అండి, దాని తర్వాత అన్నయ్య, నేను, తమ్ముడు. ఓకే, సో ఎవరు ఈ ఏరియాలో ఆనర్లోనే లేరు అసలు, దరిదాపుల్లో ఈ రెడార్లో కూడా ఉండరు. ఓకే, సో దెన్ ఐల్ కమ్ బ్యాక్ అగైన్. సో కాగ్నిసెంట్లో చేస్తున్నారు, మామూలుగా ఎనీ అదర్ ఎంప్లాయీ అలా, అలాంటిది ఎలా ఎప్పుడు ట్విస్ట్ అయింది, ఏమైంది? సో మీ లైఫ్లోని ఆ ట్విస్టింగ్ టైం ఏంటి? సో యాక్చువల్లీ ప్రభుదేవ్ గారు ఇష్టం అంటే మనం ఎంతో అంత డాన్స్ చేస్తుంటాం కదండి. సో నాకు అథ్లీట్స్ ఫీట్ అని ఫ్లాట్ ఫుట్ ఉండేది. అది ఓవర్గా నేను చేసి నాకు ఒక ప్రాబ్లం డెవలప్ అయిందండి. ఐ యూస్ టు లింప్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 years. ఫ్లాట్ ఫుట్. సో నా ఫ్రెండ్ ఏమన్నారంటే వాళ్ళు స్పోర్ట్స్ కూడా ఆడడం కష్టం కొంచెం. సో రవిశంకర్ గారు అని ఆర్చరీ కోచ్ ఉన్నారు, ఆయన అక్యుపంచర్ చేస్తారు, ఆయన దగ్గరికి వెళ్దాము తొందరగా తగ్గిపోద్దని ఆయన తీసుకుని వెళ్తే హీ హ్యాపెన్ టు బి రామానంద్ సార్, తేజ గారు కాస్టింగ్ డైరెక్టర్స్ ఫ్రెండ్. ఇది నార్మల్గా రాదు ఈ ప్రాబ్లం, నీకు ఎందుకు వచ్చి నిజం చెప్పు అని అడిగారు. సార్ నాకు సినిమాలు పిచ్చి సార్, నేను బాగా డాన్స్ చేస్తుంటాను అది. అవునా, వై డోంట్ యూ మీట్ రామానంద్, ఒకసారి తీసుకెళ్తాను నేను, ఇంకా ఆయన నచ్చితే నీ లక్ అని చెప్పారు. తీసుకుని వెళ్ళి నోవెల్ కెన్ యూ ఆడిషన్ ఏదో
ఏదన్నా చెయ్యి ఇమోషన్ అని చెప్తే నేను ఒక సీన్ పర్ఫామ్ చేసి చూపించా. ఆయన ఇప్పటి నుంచి నువ్వు నా దగ్గరికి నువ్వు నాకు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, రోజు వచ్చి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి క్లాస్లో ఉండన్నారు. అక్కడి నుంచి ఆ క్లాస్ వాళ్ళందరూ అక్కడ ఆయన దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ దే మేడ్ దిస్ మూవీ కాల్డ్ సంభవామి యుగే యుగే. అక్కడ నుంచి క్రిష్ సార్ పరిచయమే, క్రిష్ సార్ పరిచయమే, కీరవాణి గారికి చెప్పడం, కీరవాణి గారు ఆ పాట అతిలి సత్య ర్యాప్ వచ్చిన తర్వాత మంత్ర మూవీ స్టార్ట్ అయిందండి. అందులో ఇంకా వాళ్ళకి అప్పుడు ఐడియా వచ్చింది. సో అతిలి సత్య ర్యాప్ లేకపోతే మంత్ర సాంగ్ నేను పాడేవాడిని, అందులో నేను ఉండేవాడినే కాదు. సో ఐమ్ దేర్ అంటే సో అది ఇంకా అంటే ఎట్లా చూడండి క్లోజ్లీ నిట్టెడ్ ఇదంతా. అంటే ఒక్క చైన్ బ్రేక్ అయినా నేను ఇక్కడ ఉండేవాని కాదు ఈ రోజు. సో నేను కాగ్నిజెన్స్ లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కీరవాణి గారి దగ్గరికి వెళ్తే అయ్యా సార్ నీకు ఏమొచ్చు నువ్వు ఏంటి పాడు అని అడుగుతారు కదా. అవును, అది కూడా కీరవాణి గారు. వాట్ ఎ లెజెండ్ హీస్. మ్యూజిక్లో ఆయనకి ఎవరు సాటే లేరు. సో అలాంటి ఆయన పిలిచారు, వెళ్ళారు. అప్పుడు ఏమైంది, ఏం చెప్పారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారా, వాళ్ళే పరీక్షించారా, ఎలా? అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి నాని అని. సో మా ఏరియాలో హీ యూస్ టు రన్ మ్యూజిక్ స్కూల్. సో ఆయన దగ్గర రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం, పాడేవాడు. నాకు కూడా మ్యూజిక్ పిచ్చాను అని కొంచెం తెలుసు. సో కొంచెం ఆయన తీసుకెళ్తే ధైర్యం ఉంటుందని ఐ టుక్ నాని అలాంగ్ విత్ మీ. సో కీరవాణి సార్ ఇదంతా సెటప్ అంతా ఈ పాట విని నువ్వు రాస్తావు అంటే రాస్తానంటే రాజమౌళి గారు చూసి ఎక్కువ టైం లేదు అంటే సార్ 20 minutes ఇవ్వండి అని. అప్పటికి ఏదో ఒకటి రాయడం అలవాటు నాకు. సో ఈజీగా రాయగలిగాను ఎందుకంటే ఆ ఫ్లో ఉంది కాబట్టి. రాసి ఎలా వస్తుంది అని చెప్పి ప్లే చేస్తే నాని నాకు హింట్ ఇచ్చాడు, ఇట్లా అత్తిలి సత్య సార్ ఇది ఏంటి సార్ అంటే వీడు ఒక వియర్డ్ క్యారెక్టర్, వాడు ఒక పెక్యులర్ క్యారెక్టర్ అని రాయాలి అండ్ వాడి పేరు అత్తిలి సత్య. అత్తిలి అనే ఊర్లో వీడు సత్యబాబు. సో అత్తిలి సత్య అనే హుక్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి నాని చెప్పి ఇవన్నీ ఇలా చేసి సో ఈజీగా అయ్యింది. అంటే నాకు ఆ రోజు నాని ధైర్యంలా ఉన్నాడు నాకు లిటరలీ. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ధైర్యం లాగా, లేదంటే లిటరలీ నాని లేకపోతే నేను అంత కాన్ఫిడెంట్ గా ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళి అక్కడ రాజమౌళి గారు, కీరవాణి గారు నాకు ఫస్ట్ టైం ఇండస్ట్రీ పీపుల్ అంత పేరున్న వాళ్ళు, ఎవరు తెలియనప్పుడు ఒక మనిషి లేకపోతే భయం వస్తుంది అంటే. సో హీ వాజ్ దేర్ ఫర్ మీ. అది పాడిన తర్వాత అది అంటే ఇంకా ఆబ్వియస్లీ నేను తప్పులు పాడిండొచ్చు నాకు తెలియదు, బట్ కీరవాణి సార్ దాన్ని కొంచెం మ్యాజిక్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ గా పాడగలుగుతున్నాను బికాస్ అరే అంత పెద్దవాళ్ళకి నచ్చిందంటే మన తోపర్ అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో అక్కడ నుంచి కాన్ఫిడెన్స్ వేరు. కానీ ఆ ఫస్ట్ షాట్ అది బాగా వచ్చిందా బాగాలేదా అనే జడ్జ్మెంట్ అండ్ దే వర్ వెరీ హ్యాపీ. నేను రికార్డింగ్ నుంచి బయట రాని అందరు దే వర్ వెరీ హ్యాపీ, వింటామని వినిపించారు. ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మ్యాన్, ఇది రియల్ కాదని. సో అప్పటికే నేను యాక్చువల్లీ వాజ్ ఇన్ కాగ్నిజెంట్. సో ఇది అయింది. దాని తర్వాత మంత్ర ఇమ్మీడియట్ గా వచ్చింది. మంత్ర టైంలో ఇంకా వాళ్ళు పాడడానికి 2-3 సార్లు పిలిచారు, అంటే కరెక్షన్స్ కానీ దేనికని. డుమ్మాలు కొట్టారా బాగా? డుమ్మాలు ఊరికే పర్మిషన్స్ తీసుకోవడం, వెళ్ళాము. నువ్వు ఇక్కడ జాబ్ అయినా చేయి, అక్కడ మ్యూజిక్ అయినా పాడన్నారా? ఎగ్జాక్ట్లీ. సో ఇంకోటి ఏమైందంటే ఫస్ట్ పాడడానికి 2-3 డుమ్మాలు కొట్టే, దాని తర్వాత రెగ్యులర్ ఆఫర్స్ వస్తున్నాయి. పాట అతిలి సత్య అయిన తర్వాత అనూప్ రూపెన్స్ గారు ఇవ్వడం, మనీ సార్, ఇట్లా ఆఫర్స్ వస్తూ ఉంటే ప్రతిరోజు 1 hour పర్మిషన్ అని 4-5 గంటలు హాఫ్ డే బంక్ ఇలా అవుతున్నాయి. బట్ దే ఆర్ వెరీ కార్డియల్ విత్ మీ. నేను మంచి అంటే వర్క్ బాగానే చేసేవాడిని అండి. అయితే టైం కూడా ఇంపార్టెంట్ కదా. కానీ టైం కూడా ఇంపార్టెంట్. కానీ టైం వచ్చింది కదా, ఇది పిచ్చి నాకు ఇంకా నో వే, అసలు మెజర్ కూడా లేదు, దీన్ని కంపేర్ కూడా చేయలేను నేను, అంత ఇష్టం నాకు. సో మంత్ర వచ్చింది. మంత్ర వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు అన్నారు నువ్వే ఉండాలి ఈ సాంగ్ లో, వి వాంట్ టు ఫీచర్ యూ ఇన్ దిస్ సాంగ్ అంటే ఇంకా నాకు అసలు ఎవరుంటారు సాంగ్ లో, చార్మి గారు అమ్మ బాబోయ్ అని చెప్పి నేను షాక్ లో ఉన్నా. వచ్చి మా టీం చెప్పాను ఇలా నా షూటింగ్ ఉంది మీరు కూడా వస్తారా, నాకు 1-2 దానికి మీరు రాసారు కూడా రా అండ్ మీరు చేశారు ఆఫ్ కోర్స్. సో యాక్చువల్లీ ఆ సాంగ్ ఏంటంటే ఇప్పుడు నాకు అది యూజువల్లీ అమ్మాయి పాడిన పాట కదా. అవును. సో అందులో ర్యాప్ బిట్ యాడ్ చేశాను. సో ఏమైందంటే అండి ఇది సాంగ్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, కీరవాణి గారు నచ్చింది, కీరవాణి గారికే నచ్చింది, రాజమౌళి గారు నచ్చింది, మన తోపని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఆనందన్న ఫస్ట్ టైం మ్యూజిక్ చేస్తున్నారు, ఆయన పాట వినిపించి యాజ్ ఇట్ ఈస్గా కావాలి నువ్వు రాయి అన్నారు, నువ్వు పాడు అన్నారు. అని యాజ్ ఇట్ ఈస్గా పాడితే మనకి ఏమొస్తుంది నా పేరు, నేను ర్యాప్ డిఫరెంట్గా రాస్తానని చెప్పి ఐ టుక్ దట్ ఫ్రీడమ్. ఈ కాన్ఫిడెన్స్ లేకపోతే అక్కడ వచ్చేది కాదండి. సో అప్పుడు ర్యాప్ అంతా డిఫరెంట్గా ఉంటుందండి. ఆ పాట యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ర్యాప్ మాత్రం కంప్లీట్లీ వేరు, ఆ ట్రీట్మెంటే వేరు. అది బోర్డ్ ఫార్ట్స్ కమ్ టేజ్ చేంజ్ నా టేజ్ బ్యూటీ ఇట్స్ ఇన్ అ గర్ల్ నా హీస్ అ బ్యూటీ షిల్ పుట్ ఇన్ అ ట్రాక్ నా గట్ ద ఫాన్ టు మేక్ అ మార్క్ నా మార్క్ టు హెడ్ దట్ యు నెవర్ హెడ్ గాట్ యు క్రేజీ నా స్టాప్ బిలీవ్ హౌ కెన్ యు బిలీవ్ యు హ్యావ్ ఎ బ్యూటీ కమ్ సీ ద మ్యాజిక్ గర్ల్. సో ఇది కంప్లీట్లీ వేరు, అది వేరు ఉంటుంది ఆ ర్యాప్. సో ఆనందన్న హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, అరే ఇది బాగుంది బ్రో అది రికార్డ్ చేసిన తర్వాత దట్స్ హౌ హీ
వాంటెడ్ టు ఫీచర్ మీ. వీడైతేనే కరెక్ట్ గా పాడతాడు, అది సో ఇట్ వర్క్డ్ అవుట్. మా టీం వాళ్ళు వచ్చి షూటింగ్ లో ఉండి వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయారు, చార్మి గారితో ఫోటోలు దిగి అదంతా. అరే ఇంకో పర్లేదురా, నీకు ఇక్కడ బాగానే ఉంటది, కానీ నువ్వు పర్మనెంట్ అవుతే నీకు ఇంకా పర్మిషన్స్ ఇవ్వం మేము. ఇన్ని రోజులు ఓకే నువ్వు ట్రైనింగ్ లో ఉన్నావు, కానీ దే వాంటెడ్ టు, నా వర్క్ బాగుండేదండి. సో దే వర్ హ్యాపీ విత్ మై వర్క్. నీకే ఇస్తున్నాం ఆప్షన్, నువ్వు ఇదే వెళ్ళిపో ఉంటావు అంటే ఇంకా పర్మిషన్స్ ఇవ్వము అని చెప్పారు. ముందట్లా కుదరదు ఇంకా, అంతే కదా. ఐ వాజ్ లైక్ సార్ ఐ విల్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి వదిలేసాను. సో అది మీ మోస్ట్ రిస్కీ మూమెంటా, భయానక మూమెంటా, లేకపోతే జాయస్ మూమెంటా, ఎలాంటి మూమెంట్ అది? చాలా టెన్షన్. నవరసాల్లో టెన్షన్ అంటే ఉంటుంది కదండి, ఐఎమ్ ఆన్సరబుల్ టు మై ఫ్యామిలీ. అంటే ఇప్పుడు మా వాళ్ళు సినిమాలు అంటే వాళ్ళకి భయం ఒక రకంగా. బాహుబలిలో నాన్న అక్కడ రాక్షసులు ఉంటారు, నాన్న కొండ ఎక్కొద్దు అనే టైపు, వెళ్ళొద్దు నాన్న అక్కడికి వెళ్ళొద్దు అనే ఫీలింగ్ లోనే ఉంటారు. మేము చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనకు వస్తున్నాయి కదరా ఇప్పుడు మంచిగా నువ్వు పర్మనెంట్ అయిపోయే టైంలో వాళ్ళకి ఏముంటుంది, అమ్మయ్య వీడికి జాబ్ కొట్టేశాడు, వీడికి పెళ్లి చేద్దాము, వీడికి 2 పిల్లలు ఉంటారు, వీడు హ్యాపీగా ఉంటాడు, మనతో ఉంటాడు అనే ఫీలింగ్ లో ఉంటారు. లేదు ఇవన్నీ కాదు, నేను అక్కడికి వెళ్తానంటే వాళ్ళు పాపం కొంచెం టెన్షన్ పడ్డారు. కానీ దే అండర్స్టూడ్ లేటర్ ఆన్. ఈగా వచ్చే వరకు ఆ టెన్షన్ ఉండిందండి ఇంట్లో. ఈగా సినిమా వచ్చే వరకు చాలా భయపడ్డారు ఇంట్లో. ఈగా వస్తలే ఇంకా మా నాన్న నా కొడుకు కాలర్ ఎగిరేసుకునే టైం అది. మళ్ళీ హీరోయిన్ గారే ఈగా, మళ్ళీ రాజమౌళి గారు. అంటే లిటరలీ చెప్పాలంటే నేను అప్పటికి పెద్ద యాక్టర్ని కాదండి. వాళ్ళు అవుట్ ఆఫ్ అంటే ఏమో అంటే నేను ఇప్పటికీ ఐ డోంట్ డిజర్వ్ దాట్ నిజంగా. అంటే నేను వాళ్ళకి కొన్నిసార్లు అవుట్ ఆఫ్ భయం మనం తప్పులు చేస్తాం చూడండి, నేను వాళ్ళ దగ్గర అన్ని చేశానండి తప్పు. అంటే అవుట్ ఆఫ్ వీళ్ళని హర్ట్ చేయొద్దు అంటే మన మైండ్ మనకి 10,000 వాయిసెస్ స్క్రీన్ చేస్తే తప్పు చేస్తాను అని. అది నాకు ప్రతిసారి అవుతుందండి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. అంటే ఆ భయము, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యూ అని తప్పు చేస్తాను చూడండి. అది ఆ టైంలో భయంతో కూడినటువంటి భక్తి, ఎలా అంటే నేను బిగుసుకుపోతా అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. బికాజ్ నేను సింగర్నే కాదు, దే మేడ్ మీ ర్యాపర్. దాని తర్వాత నా కెరీర్ ఎంతో అంత నేను డబ్బులు సంపాదిస్తున్నాను. నేను యాక్టర్ అవ్వాలని నాకు పిచ్చి, అంతవరకు నాకు బ్రేక్ రాలేదు. ఈగా వల్ల పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. సో నాకు ఫస్ట్ టైం కాన్ఫిడెన్స్ ఇచ్చింది కీరవాణి సార్ అయితే, నేను యాక్టర్ అవ్వగలుగుతాను అని కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాత్రం రాజమౌళి గారే అండి. అంటే ఆ సినిమా వచ్చిన తర్వాత దట్ బికేమ్ మై పోర్ట్ఫోలియో. వీడియో కూడా ఉన్నాడు, పర్లేదని ట్రై చేద్దామా అని. గడ్డం గ్యాంగ్ అనే సినిమా, చాలా సినిమాలు చేశానండి. కుమారి 20 అనే సినిమాకి అచ్చు అనే నా ఫ్రెండ్, ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయి, పెద్ద సినిమా అన్నయ్య, అది నవీన్ నేను నా ఫ్రెండ్ చెప్పాడు. సుకుమార్ గారు ఫస్ట్ టైం ప్రొడక్షన్, రత్నవేల్ గారికి డిఓపి, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్. అంటే నేను వినడానికి అసలు క్రేజీగా ఉందని చెప్పి, అరే ఎక్కడ అచ్చు ఇలా సార్ నీకు తెలుసుంటే కదా డైరెక్టర్, ఒక మాట చెప్పవా నేను వెళ్ళి ఆడిషన్ చేస్తానని. సో వెళ్ళానండి. నాకు ధైర్యం ఏంటంటే ఈగానే అండి, లిటరల్ మనం అక్కడ కనిపించాం కదా అని. సో అక్కడికి వెళ్ళి సార్ ఇలా నేను ఆడిషన్ ఇవ్వడానికి వచ్చానంటే ఆయన పిలిచి, సరే ఈ డైలాగ్, మెయిన్ డైలాగ్, హీరోయిన్తో ఇంటరాక్షన్ డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ చెప్పించాను రా, బాగుంటే సుక్కు పంపిస్తాము సార్కి పంపిద్దామని. ఆ డైలాగ్ ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్పాను, మనం రాజమౌళి గారు సినిమా చేసాం మనం అనే. నేను యాక్టర్ని కాదండి, అక్కడ నుంచి యాక్టర్ అయ్యానండి. దట్ వాజ్ ఆ డైలాగ్ చెప్పనండి. అంటే ఆ అమ్మాయిని ఇలా చూస్తూ, వాడు ఒక ఎదవ, ఈడు ఎవరు సరే ఎదవ, ఈడు అమ్మాయిలు అంటే రెస్పెక్ట్ లేదు వీడికి, ఓకే మనం ఎదవ ఇప్పుడు అని చెప్పి, హాయ్ నా పేరు శంకర్, వద్దు నీ పేరు చెప్పొద్దు, నీకు విషయం తెలుసా, నేను ఇప్పటివరకు ఏ అమ్మాయి నడుము మీద 5,000 బెట్ కట్టలేదు, నేను నడుము మీద కట్టా, ఓడిపోయా అని చెప్పి. అది దే లైక్ ఇట్. అంటే ఫస్ట్ టైం ఆడిషన్ లోనే, ఓ మై గాడ్. సో ఆల్రెడీ మీరు ఇమాజినేషన్ వేసుకున్నాం, మనం కొట్టాలి ఇంకా ఇది. సో నిజం చెప్తున్నానండి, వీళ్ళిద్దరు లేకపోతే నేను ఈరోజు లేను, హీరోయిన్ సార్ రాజమౌళి సార్ లేకపోతే నోబడీ. ఇప్పుడు అంటే అది నేను పెద్ద ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చెప్తే బాగుంటుంది అని ఎప్పుడు అనిపిస్తుంది అండి. బికాజ్ మనం ఉన్న స్టేజ్లో ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తే కొంచెం అవుట్ ఆఫ్ నిజం చెప్తున్నారు, కానీ నిజమే. కానీ అంటే ఆ స్టేజ్ మీద ట్రూత్ ఇస్ ట్రూత్, బట్ యా అంటే ఎప్పటికైనా దిస్ ఇస్ ద ట్రూత్ 100%. నో మ్యాటర్ హౌ బిగ్ యు ఆర్, హౌ బిగ్ యు గ్రో. నేను ర్యాపర్ అయినంటే ఆ సాంగ్ వల్లే, నేను యాక్టర్ అయినంటే ఈ సినిమా వల్లేనండి. ఇంకా మిగతా అన్ని ఫాలోడ్ బై దే ఆర్ లైక్, అంటే ఇంకా సో థ్యాంక్ఫుల్ అండి, వెరీ వెరీ థ్యాంక్ఫుల్.
దాని తర్వాత హౌ వాజ్ లైఫ్? అంటే ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు, మీరు యాక్టర్ అవుదాం అనుకున్నారు, ఒక ర్యాపర్ నుంచి యాక్టర్ అనే వేదికకి యూ హ్యాడ్ అ స్టేజ్, యూ బికేమ్ అన్ యాక్టర్, డాడీ ఖుషి, ఇంట్లో వాళ్ళు హ్యాపీ. సో వాట్ నెక్స్ట్ అంటే అప్పుడే అసలు కష్టాలు మొదలవుతాయని నా ఫీలింగ్. 100% అండి. ఎందుకంటే మనకు వచ్చేంత వరకే ఫస్ట్ ఆ మెట్టెక్క స్టేజ్ ఎక్కాక నెక్స్ట్ ఫియర్ మొదలవుతుంది, భయం. ఎందుకంటే నెక్స్ట్ ఏంటి ఈ గోల ఏంటి చాలా. అండ్ మై మామ్ తను ఏ పనైనా అస్సలు కంప్లైంట్ లేకుండా చేస్తారండి. సో అండ్ ఆమె నుంచి అది చాలా గ్రౌండెడ్ ఉండడం నేర్చుకున్నాను నేను. సో కుమారి 29 బ్లాక్ బస్టర్ అయిపోయింది అసలు. ఫుల్ అందరు నన్ను ఎత్తేసుకున్నారు, అన్నీ హంగామా అయిపోతుంది. మా మమ్మీ కాల్ వచ్చింది 2:00, 2:15 అరౌండ్. మమ్మీ సినిమా హిట్ మమ్మీ, అందరు నన్ను ఎత్తేసుకుంటున్నారు మమ్మీ, అది ఇది అంటే తిన్నావా నాన్న మా మమ్మీ అడిగారు. అరే I don't care what is happening outside. Did you eat or not? I'm your mother. అమ్మ కదా మనం తెచ్చి కింద పెట్టేస్తారండి మా మమ్మీ. అయితే రియలైజ్ దిస్ ఇస్ ఆల్ అరే పిచ్చలైట్ అని చెప్పి ఐ ట్రై టు బి గ్రౌండెడ్. వెనెవర్ ఐ టాక్ టు హర్ షీ పుట్స్ మీ చాలా గ్రౌండెడ్ చేస్తారు. కానీ కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల నేను అంత సక్సెస్ఫుల్ అవ్వలేకపోయా. కుమారి 29 వాజ్ మై బిగ్ బ్రేక్. కానీ అందరు డైరెక్టర్స్ నాకు ఏం చెప్పారంటే, నువ్వు ఇప్పుడు పెద్ద హీరోస్తో విలన్ చేయాలంటే నువ్వు చిన్నగా అయిపోయినావు, నువ్వు చిన్న పిల్లలతో సినిమాలు చేస్తే అందులో విలన్ చేయగలుగుతావు. ఇప్పుడు అవి ఎప్పుడు జరగాలి అంటే వెరీ రేర్లీ దట్. అండ్ మై ఏజ్ వాజ్ లైక్ దట్. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. ఏదొస్తే అది చేయాలి అప్పుడు. ఇంకా అదే చేసుకుంటూ వెళ్ళానండి. సో ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ భయానకం. అంటే ఆల్రెడీ మీకు గుర్తింపు వచ్చింది, పేరు వచ్చింది, పీపుల్ మిమ్మల్ని రికగ్నైజ్ చేయడం మొదలు పెట్టారు. ఓకే, ఆల్రెడీ యాక్టర్ అవుదాం అనుకున్నారు, అయ్యారు, ఒక ర్యాపర్ అయ్యారు, పేరు వచ్చేసింది. ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఏంటి ఆ భయంకరమైన టైం మీకు? అంటే ఒక బ్రేక్ వచ్చిన తర్వాత మనం ప్రూవ్ అవ్వాలంటే అలాంటి రోల్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తుండాలి, రావాలి, దానికి రాయాలి, అవి మనకి రావాలి, మన వరకు రావాలి, మన ఏజ్ సరిపోవాలి, మన లుక్ సరిపోవాలి. అండ్ కొన్ని పిఆర్ చేయాలంటారా? ఫస్ట్ నోయల్ చెప్పండి. అంటే అది నిజంగా వర్క్ అవుతుంది అంటారు చాలా మంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుండాలి, సినిమాల్లో మంచి పేరు రావాలంటే అందరితో పిఆర్ నెట్వర్కింగ్ బాగా చేయాలి. నెట్వర్కింగ్ వల్ల బిజినెస్ ఎలా అవుతుందో నెట్వర్కింగ్ వల్ల అవకాశాలు కూడా అలాగే వస్తాయి యాక్టర్స్ అంటారు. దానికి మీరు ఒప్పుకుంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ డస్ ఇట్ రియలీ వర్క్? భార్గవి గారు, అంటే నన్ను చూస్తే పొగరు అనిపిస్తుంది అండి. పొగరుగా అనిపించిందా? అంటే ఐఎమ్ నాట్ ఒపీనియేటెడ్ పర్సన్, నాకు అలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ లేవు అంటిల్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతాయి తప్ప. ఓకే, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతానే కదా తెలుస్తుంది. కానీ యాటిట్యూడ్ ఉండడం ఇస్ గుడ్. యాటిట్యూడ్ అనేది ఉండాలి అందరికి. అంటే ఇప్పుడు మనం మాట్లాడిన సో యాక్చువల్లీ ఏమైందంటే కుమారి తర్వాత నేను అంటే నాకు అప్రోచ్ తెలియదు. ఐఎమ్ నాట్ అన్ ఇండస్ట్రీ పర్సన్, నేను అవుట్ సైడర్ కంప్లీట్ గా. సో చూసారు కదా మనకు రోల్స్ వస్తాయేమో అని అనుకున్నానండి. నాకు తెలియదు వెళ్ళి కలవాలని. చాలా వరకు ఏంటంటే ఆడికి పొగరాడు రాడు అనేది మార్క్ వచ్చేసింది. అది నేను క్రియేట్ చేసింది కాదు. నాకు యాక్చువల్లీ భయం, వాళ్ళు ఏ వర్క్ లో ఉంటారు, మనం వెళ్ళి అడిగితే బాగోదు, వాళ్ళు రాస్తారు కదా, ఉంటే వాళ్ళే పిలుస్తారు అనే ఊహలో ఉన్నాను నేను. అది యాక్చువల్లీ నాకు తెలిసి మీరు ఆల్రెడీ చేసిన యాక్టింగ్ కి యాటిట్యూడ్ కి చాలా పొగరు అది కూడా అయి ఉండొచ్చు కదా. మేబీ అయి ఉండొచ్చు. వాడు చైన్లు వేసుకుని, నేను ఆ టైంలో నాకు కొందరు అడ్వైజ్ ఇచ్చారు. ఐ యూస్ టు గో రింగ్స్ వేసేసుకుని అన్ని రింగ్లు చైన్లు అసలు హిప్పీ రాపర్ బప్పీ లహరి. I know, I used to wear all that. So నాకు చెప్పారు, I know you like that. I saw you. చాలా photographs వచ్చేవాళ్ళు. So they told me, you want to become an actor, don't carry this image. So I toned myself down. I removed things. నేను యాక్టర్ కదా, నాకు యాక్టర్ ఇస్ అల్టిమేట్ డ్రీమ్. సో ఐ టోన్డ్ మై సెల్ఫ్ డౌన్. సో ఇదేంటంటే అది అంటే మనం అంతవరకు వెళ్ళలేదు. అండ్ యాక్చువల్లీ వెళ్ళాలండి భార్గవి గారు. కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు లైక్ వెన్ ఎవర్ ఐ అప్రోచ్ పీపుల్, దే వర్ సూపర్ స్వీట్. నేనే నా పిచ్చి మూర్ఖత్వం వల్ల నేను వెళ్ళి కలవలేదు. బ్రో యూనో వాట్ నేను సో అండ్ సో అని ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, అరే ఆయన ఉన్నాడు కదా అని. They thought I'm unapproachable. I thought I shouldn't approach. సో రెండు కూడా రాంగ్ అయిపోయాయండి నాకైతే. అండ్ మొన్న ఒక సేయింగ్ చదివాను, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, వెన్ యువర్ పాకెట్ ఈస్ ఎంప్టీ, లెట్ యువర్ మౌత్ నాట్ హ్యావ్ ఈగో.
అంటే ఆల్రెడీ నీకు అవకాశాలే లేవు, ఎందుకు రా నోటికి దూలా, నువ్వు వెళ్ళి అడగొచ్చు కదా. అడగాలండి. అంటే ఒక ఆత్మాభిమానం లాంటిది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటి వరకు వెళ్ళి ఎవరైనా అవకాశం అడగాలంటే ఐ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. నేను వెళ్ళి అడగాల ఇప్పుడు వాళ్ళని అన్న ఒక భయం ఉంటుంది. అంటే మై వర్క్ ఇస్ నాట్ సో గుడ్, సో లెట్ మీ వర్క్ హార్డర్ అనిపిస్తుంది, కానీ అవకాశం రావలేమండి. సో మన సినిమాలతో ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు అన్లెస్ వీఆర్ సీన్ ఇన్ బిగ్ ఫిల్మ్స్, కరెక్ట్, వీఆర్ నాట్ రికగ్నైజ్డ్ as actors. ఓకే, వాళ్ళు చేశారు, బట్ అక్కడ చేసి ఆల్రెడీ బిగ్ ఫిల్మ్స్ చేసేసారు. అంటే చేశాను. లక్కీ బిగ్ ఫిల్మ్, నాన్న నిన్న బాయ్ ఫ్రెండ్స్, రంగస్థలం. సో అది కూడా మంచి ఫిల్మే. కానీ ఏమైందంటే అండి, ఇదే నేను వెళ్ళి అందరినీ అడుగుంటే బాగుండేది. అంటే ఇప్పుడు ఆన్ జనరల్ బేసిస్ అండి, ఇప్పుడు ఎన్టీఆర్ గారు, రాజమౌళి గారు, దే ఆర్ లైక్ ఫ్రెండ్స్. ఆయనకి అంత ర్యాప్ ఉంది కాబట్టి మేబీ హీ థింక్ ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే తారక్లా బిహేవ్ చేస్తే బాగుండని రాస్తారేమో తెలీదు. అలా దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్, ఇప్పుడు ప్రశాంత్ మన వర్మ అండ్ తేజ సజ్జా వాళ్ళు ఫ్రెండ్స్ అండి. అండ్ చందు ముండేటి అండ్ నిఖిల్, దే ఆర్ ఫ్రెండ్స్. సో ఆ ర్యాప్ అండి, పూరి జగన్నాథ్ అండ్ రవితేజ గారు, ఆయన చూస్తేనే కదండి, అని చూస్తే ఒక ఒపీనియన్ వస్తుంది, ఇలాగా బిహేవ్ చేస్తే బాగుండు అని రాసుకుంటారు అని నాకు అనిపించింది. ఇప్పుడు త్రివిక్రమ్ గారు సేమ్. సో అలా ఎవ్రీబడి మనం వెళ్ళి పరిచయం చేసుకుంటాం. అన్లెస్ వి ఓపెన్ టు దెమ్, హౌ విల్ దే ఈవెన్, ఇట్స్ నాట్ దేర్ ప్రాబ్లమ్, ఇట్స్ మై ప్రాబ్లమ్. ఎవరిది ప్రాబ్లం అనట్లే, అది అవసరమా అని అడిగా. అవసరం ఉంది 100% ఉందండి. అండ్ కానీ ఎక్కువగా కూడా చేస్తే మరి అబ్బా బాబా జిడ్డుగాడు వస్తున్నాడు అంటే ప్రతిరోజు మనం చేయలేము అది. అంటే వీ నో బ్రో, యు నో వాట్, వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎనీ గుడ్ వర్క్ ప్లీజ్ థింక్ ఆఫ్ మీ. సో ఒకసారి ఎయిర్పోర్ట్ లో, గోవా ఎయిర్పోర్ట్ లో మారుతి గారు కనిపించారు. నాకు ఇంకా అప్పటికి కొంచెం తెలిసింది, ఓకే మనం వెళ్ళాలి, మాట్లాడాలి. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు, ఈ సో స్వీట్, నో ఐ రియలీ లైక్ యువర్ వర్క్, ఎప్పుడైనా ఉంటే నేను చెప్తానని చెప్పాను. అంతే, దట్స్ ఇట్. హీ విల్ మేబీ వన్ డే విల్ రిమెంబర్, మేబీ ఇఫ్ గాడ్ ఇదంతా వర్క్ చేసిన, మేబీ ఐ ఫ్లాష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ ఆర్ హిస్ ఫోన్, మేబీ ఏదో ఒకటి ఆయన పాప్ అవుతుంది. ఆయనకు థాట్, అరే అప్పుడు కలిసాడు కదా అనే, హీ అండర్స్టాండ్స్ మై వైబ్. మనం దూరం నుంచి చూసి వెళ్ళిపోయినట్టు అలా ఉండదు కదండి. సో ఆ అప్రోచ్ ఉంటేనే బెటర్ ఏమో అని. అంటే ఐ డోంట్ నో హౌ దిస్ ఈక్వేషన్ వర్క్స్ ఫర్ ఉమెన్, బట్ ఐ ఫెల్ట్ ఐ షుడ్ గో. నేను చేసిన తప్పండి చాలా సార్లు, నేను వెళ్ళకపోవడం, అది నా ఓన్ థాట్స్. ఐ షుడ్ హావ్ గాన్, ఐ షుడ్ హావ్ మార్కెటెడ్ మై సెల్ఫ్. ఇట్స్ లైక్ ఐఫోన్ ఉందండి, ఐఫోన్ అండ్ ఇప్పుడు ఈజీ అయిపోయింది కూడా, బికాస్ ఎంత సోషల్ మీడియా వచ్చేసింది అండ్ ఇన్స్టా అని, ఫేస్బుక్, రకరకాల మీడియంస్ వచ్చేసాయి. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇప్పుడు ఇంత ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒకటి ఏంటంటే అబ్బాయి సెటిల్ అవ్వాలి, మీ నాన్నగారు అన్నట్టు పెళ్లి చేసుకోవాలి, పిల్లలు ఉండాలి, అదొక టిపికల్ ఎనీబడి త్రూ అవుట్ ద వరల్డ్ అనుకునేది, అది యూనివర్సల్ అది. ఓకే, అదొక ప్రెషర్ ఉంటుంది. ఇంకోవైపు కరియర్ ప్రెషర్ ఉంటుంది. సో మీకేమైంది ఆ సిచ్యువేషన్? లక్కీగా కుమారి హిట్ అయిన తర్వాత నాకు మెయిన్ లీడ్స్ వస్తున్నాయండి. నిన్న బాయ్ ఫ్రెండ్స్, రాజమీర్, కేక, నయనం, వలయం అన్ని మెయిన్ లీడ్స్, అంటే మెయిన్ ఈదర్ నెగటివ్ ఆర్ పాజిటివ్ లీడ్స్ వస్తున్నాయి. సో యాక్సెప్ట్ చేశారు. నేను ఐ వాజ్ లైక్, ఐ వాంట్ టు బి దేర్ ఇన్ ద ఫిల్మ్స్. అండ్ నాకు నేను ఎప్పుడు అనుకుంటున్నా, నాకు అందరితో యాక్ట్ చేయాలనండి. నేను చిరంజీవి గారిని చూసాను, ఆయనతో యాక్ట్ చేయకపోతే ఎలా అనే ఫీలింగ్. సో నేను అక్కడ వెళ్ళాలంటే నేను మెయిన్ లీడ్ చేస్తే వెళ్ళలేను, ఐ షుడ్ బి అవైలబుల్ అనే ఫీలింగ్ లో నేను అన్ని చేశానండి. బట్ అది కూడా కొంచెం మైనస్ అయింది నాకు. అంటే ఐ వాజ్ సీన్ ఇన్ ఎవ్రీ, అంటే చిన్న చిన్న రోల్స్ ఏది వచ్చినా చేస్తున్నా, అంటే వీడికి ఒక కెరీర్ ప్లానింగ్ లేదు. సుకుమార్ గారు ఒకసారి రంగస్థలంలో చిన్న క్యారెక్టర్ ఉంది, కొంచెం రిజిస్టర్డ్ ఫేస్ చేస్తే బాగుంటది ఇది అది అని అంటే, డిస్కషన్ లో సీనుమాయ వాళ్ళు, బుచ్చిబోయ్ వాళ్ళందరూ నోవెల్ చేస్తే బాగుంటది అంటే, వాడు ఆల్రెడీ హీరో అయిపోయాడు అని అడగొద్దు అని అన్నారంట. మీరే నాకు లైఫ్ ఇచ్చారు, నేను వస్తాను, నేను చేస్తానని చేశాను, వెరీ ప్రౌడ్. ఎందుకంటే దట్ ఇస్ ది ఓన్లీ నాకు తెలిసింది, నాకు ఫోన్ చేశారు ఎగ్జాక్ట్లీ. సో కానీ ఆయన ఎందుకు అలా అన్నారు అని తర్వాత ఆలోచించానండి. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత, అంటే అది దో ఇట్స్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్, చిరంజీవి గారు బిగ్ బాస్ వచ్చినప్పుడు చెప్పారు ఆ క్యారెక్టర్ గురించి, అంత పవర్ఫుల్ క్యారెక్టర్. కానీ దాని తర్వాత నాకు రెగ్యులర్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అంటే జస్ట్ తెలిసిన వాళ్ళు, అరే నా సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంది చేయరా అంటే, నేను అలా చాలా చేశానండి. మనకి ఏం ఆశ ఉంటుంది, నెక్స్ట్ టైం అయినా గుర్తు పెట్టుకుంటారని. విజిబిలిటీ ఇంపార్టెంట్, కనిపిస్తూ ఉంటేనే మనకి వేరే అవకాశాలు వస్తాయి, లేకపోతే అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్, మర్చిపోతారు. అవును, కానీ అది నాకు మైనస్ అయిందండి. నేను ఏది పడితే చేసేసి నన్ను గుర్తు పెట్టుకోలేదు ఇంకా వాళ్ళు.
ఒక సినిమా అయితే రాక్షసుడు అనే సినిమా అంటే 1 shot లో వెళ్ళిపోతాను నేను. ఎందుకు చేశానంటే అరే మనకి ఆశ నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకొని పిలుస్తారని, కానీ ఇట్ నెవర్ హ్యాపెండ్. సో దానివల్ల ఏమైందంటే మెయిన్ లీడ్స్ నుంచి 1 second ఫిల్మ్ వరకు వచ్చాను నేను. యాక్చువల్లీ అది ప్రాపర్ కెరియర్ ప్లానింగ్ కాదండి, అస్సలు కాదు. మరి ర్యాపింగ్ ఏమైంది? ర్యాపింగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు ర్యాపర్ గానే పరిచయం, అవును, ఇండస్ట్రీకి పరిచయమే ర్యాపర్ గా. సో ఎక్కడ ట్విస్ట్ అయిపోయిందంటే ర్యాపింగ్ మానేయడం అయిందా, లేకపోతే ర్యాపింగ్ ఈజ్ యువర్ యూఎస్పీ అని మేము అనుకున్నాం? అవును, దానికి వెనకాల అడుగు ఎందుకు అయింది? వెనకాల అడుగు అంటే ఇప్పుడు నేను సినిమాలో కనిపిస్తున్నాను కదా, మన ఇండస్ట్రీలో ఏంటంటే అవైలబుల్ ఉంటేనే ఇప్పుడు సింగర్స్ ని ఇమీడియట్ గా తెలియ కాల్, రేపు ఒక రికార్డింగ్ ఉంది, లేదంటే ఇప్పుడు రాగలుగుతావా అని. అవును, అడుగుతారు. అవైలబిలిటీ ఉండాలి. నేను ఎక్కడో షూటింగ్ లో ఉన్నాను, రేపు వస్తాను, కెన్ ఐ టేక్ 2 days, నేను ఊర్లో లేను అనేవన్నీ చెప్పొచ్చు. కానీ అంత ఇప్పుడు ర్యాప్ అనేది అంటే ఓన్లీ టాపింగ్ లాగా మన తెలుగు ఇండస్ట్రీలో యూ హ్యావ్ నాట్ సీన్ అ ఫుల్ ఫ్లెజ్డ్ ర్యాప్ సాంగ్. సో వెయిట్ చేసేంత ఉండదు యాక్చువల్లీ. లాస్ట్ మినిట్ ఎప్పుడో ఒకసారి పిలుస్తారు. ఇట్స్ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్. యూ హ్యావ్ టు గో. ఇంకా ఒక చెర్రీ వేయాలంటే పిలవండి అంతే. అండ్ ఇంకోటి ఏమైందంటే నేను సినిమాలో కనిపిస్తున్నాను కాబట్టి అది ఇంకా పాడుతున్నాడా అని అనేది కూడా ఉండేది. నేను పాడట్లేదేమో అని చెప్పి దే లుక్డ్ ఫర్ ఆప్షన్స్. అలా చాలా ఫేడ్ అవుట్ అయిపోయాయి. సరే నేనేంటంటే మన చేతిలో మ్యూజిక్ ఉంది కదా, మనమే ఓన్ గా చేసుకుందాం సాంగ్స్ అది అని చెప్పి నేను చేయాలన్నా ఇట్ విల్ టేక్ 2 weeks అండి. అంటే ఐ హావ్ టు సిట్ ఆన్ ద సాంగ్, ఐ హావ్ టు వర్క్, ఐ హావ్ టు రైట్, మళ్ళీ నైట్ అది షూటింగ్స్ ఉన్నప్పుడు ఇంపాసిబుల్. అది ఐ హావ్ టు డెడికేట్ టైమ్, ఐ హావ్ టు ప్లాన్ ఇట్, ఐ హావ్ టు షూట్ ఇట్, అండ్ ఇన్వెస్ట్మెంట్ అది మళ్ళీ ఐ హావ్ టు షూట్ ఇట్. అది అలా కొంచెం పాజ్ వచ్చింది. బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ పీపుల్ లవ్ మీ. నేను కాలేజ్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు నాకు ఆ ఎనర్జీ ఎంత ఇష్టం అంటే, కాలేజ్ ఈవెంట్స్ ఆర్ ద బెస్ట్. అది మీ యూఎస్పీ అని నా ఫీలింగ్, గట్ ఫీలింగ్. సీరియస్లీ అండి, అంటే ఐఎమ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్ ఆన్ స్టేజ్. నేను కింద ఎలానో ఉన్న స్టేజ్ వెళ్తే ప్రపంచపరా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. సో నేను అందుకని ఐ డూ మై ఓన్ సాంగ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎంత అల్టిమేట్ యాక్టర్ అయినా మనము ఎంత బాగా డైలాగులు చెప్పగలిగినా ఒక కాలేజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు, దాని తర్వాత నువ్వు పేజీ డైలాగ్ చెప్పినా సరే వాళ్ళకి. సో మ్యూజిక్ ఇస్ సంథింగ్ విచ్ దే విల్ ఎంజాయ్. Correct. So acting is what I love. Music is what they love. So because they encouraged me, I want to do that. It's a giveaway. So ఇప్పుడు కాలేజ్ ఈవెంట్స్ కి మేము ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు కూడా దే ఆస్క్ మీ, నేను ఇప్పుడు పొట్టేళ్ళ సినిమాకి వెళ్తున్నాం, మా ప్రొడ్యూసర్ గారు అంటారు వాళ్ళు నోవెల్ పాడతారా అని అడుగుతున్నారండి అని. సార్ నేను అన్ని చోట్ల ఫ్రీగా పాడను అని ఆయనతో కామెడీగా అన్నా, బట్ ఐ నో దే వాంట్ టు హియర్ మీ. అది చాలా ఇష్టం అండి నాకు, చాలా ఇష్టం. చేస్తారు కూడా, చాలా ఇష్టం నాకు. ఐ లవ్ టు సింగ్. మరి ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని ఎప్పుడు ఎలా చేశారు? బికాజ్ నాకు తెలిసి స్మిత గారితో కూడా మీరు యు డిడ్ కిరికిరి సాంగ్, చాలా పాపులర్ అయింది ఆ టైం, చాలా పాపులర్ అయిపోయింది అది. వాళ్ళ అమ్మాయి కూడా పాడింది ఒక పాట. అవును, అదే ఆల్బమ్ చైల్డ్ వర్షన్ కదా. దట్ వాజ్ అ రేజ్ అండి. దట్ సాంగ్ వాజ్ అ రేజ్. ఐ వాజ్ సో హ్యాపీ. స్మిత గారు వాజ్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ తెలుగు సింగర్ పాప్ సాంగ్. కరెక్ట్. అండ్ ఆమెతో స్టార్ట్ అయిన ట్రెండ్ అది. సో ఆమెతో వర్క్ చేయడం అనేది ఇంకా నాకు ఐ వాజ్ లైక్, స్మిత గారు మీరు మ్యామ్ చెప్పండి అంతే, ఐ విల్ డూ ఇట్ బికాస్ ఐ అడ్మైర్ హర్. సిమిలర్లీ అంటే ఐ వాజ్ లైక్ నో, ఐ విల్ కమ్ అండ్ డూ ఇట్ అని. అండ్ ప్రభాకర్ అన్న కొంచెం ర్యాప్ బిల్డ్ అయింది. ఇంకా ఈ టోల్డ్ హిమ్ అన్న ఇట్లా సాంగ్ ఉంది, లెట్స్ డూ ఇట్ అది అని చెప్పి అంత. అండ్ ఎంత మైలేజ్ వచ్చిందంటే ఆ సాంగ్ తో. మంచి చాలా మైలేజ్ వచ్చింది, చాలా వచ్చింది. అండ్ ఇంకో విషయం నాకు తెలిసింది, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆఫ్ నోయల్ ఏంటంటే తను మిమిక్రీ బాగా చేస్తాడు అని. ఇప్పుడు మానేసానండి, నాకు తెలుసులేండి. మాకోసం ఇప్పుడు ఆయన మళ్ళీ రీఇన్వెంట్ చేస్తాను. యాక్చువల్లీ ఓకే, విల్ డూ దిస్. ఓకే, చిన్న పిల్లల్లాగా మాట్లాడి చూస్తాను. డొనాల్డ్ లా మాట్లాడతాను. డొనాల్డ్ తెలుసు. సో అదేంటంటే నాకు చాలా ఇష్టం కదండి. సో అంటే మనకి స్టాండ్ అవుట్ అవ్వాలని ఇష్టం ఉంటుంది ఎనీ ఆర్టిస్ట్. సో ఒక క్రౌడ్ ఉన్నప్పుడు వీ వాంట్ టు ఎంటర్టైన్, వీ వాంట్ టు డూ డిఫరెంట్. సో ఆ టైంలో ఇది మిమిక్రీ అవన్నీ నేర్చుకున్నా. కానీ నాకు ఒకళ్ళు చెప్పారండి, నేను చిరంజీవి గారు అంటే మా నాన్నకి ఇష్టం కదా,
ఆయనని ఎక్కువ ఇమిటేట్ చేసేవాడిని, బాడీ లాంగ్వేజ్ కూడా వచ్చేదంట. సో నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలంటే ఆయన ఉన్నారు మనకి, నువ్వు అవసరం లేదు, నువ్వు చేస్తుంటే నేను ఎందుకు తీసుకోవాలి సినిమాలు ఇవన్నీ మానే అని చెప్తే అప్పటి నుంచి ఐ కంప్లీట్లీ స్టాప్ మిమిక్రీ. బట్ యు నో వాట్, దట్ ఈస్ ద ఫన్ సైడ్ ఆఫ్ us. బట్ అంటే పర్లేదు, అందరిలో అన్ని సైడ్స్ ఉంటాయి కదా. కానీ నాకు అది బాడీ లాంగ్వేజ్ కనిపించేది. ఐ వాజ్ లైక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. సో ఓకే, డొనాల్డ్ అయిపోయింది. ఓకే, దెన్ ఒక పెద్ద ముసలాయన మాట్లాడితే ఎలా ఉంటుంది? కెన్ యూ డూ దాట్? ఓకే, మీతోనే మాట్లాడు. ముసలావిడ లేదంటే ఆయన ఆవిడ ఫస్ట్ స్మిత గారిని ప్రాంక్ చేసా. యాక్చువల్లీ క్రేజీ, నేను ప్రాంక్ స్టార్, నేను గట్టిగా చేస్తా. అయితే ఆ ప్రాంక్ చాలా వైరల్ అయింది. అదంటే అమ్మ మీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నోయల్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన ఎందుకు తీసుకున్నారు మీరు అని చెప్పి, అంటే ఆమె ఫోన్ లో ఉంది కాబట్టి ఇమీడియట్లీ గెస్. అండ్ దాని తర్వాత కాదండి పాప అబ్బాయి మంచోడే అది ఇది అంటే, లేదమ్మా ఎందుకు వాడు ఆ కుమారి 20 అనే సినిమా కూడా చూశాను, ఆడు అస్సలు నచ్చలేదు నాకు అని చెప్పి మళ్ళీ అంటే ఆవిడ కన్విన్సర్. దాని తర్వాత నోయల్ నేను చంపేస్తా అని చెప్పి తిట్టారు ఆవిడ. బట్ అంటే అదే అండి ప్రాంక్ వరకు. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు తెలిసి ఆర్టిస్ట్ గా మనలో ఈ రకరకాల కోణాలు ఉంటాయి కదా, అవి మనం ఇలా మధ్య మధ్యలో తీస్తుంటే యు నెవర్ నో సంథింగ్ మే కమ్ అప్. ఏ అబ్బాయి ఇలాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాచీ 420 సినిమా వచ్చింది. ఓకే, అందులో కమల్ హాసన్ గారు ఒక చక్కటి పండు ముత్తైతుగా చేశారు అండ్ ఒక యంగ్ మ్యాన్ కింద చేశారు. అండ్ ఎలా చక్కగా హీ కుడ్ యాక్ట్ కదా, అండ్ దానికి ఎస్పీబీ గారు ఇచ్చే వాయిస్ ఫెంటాస్టిక్ కదా. అండ్ ఇప్పుడు చేసిన సినిమాలో ఒక భారతీయుడు 2 వచ్చి దాంట్లో కూడా చూసాం మనం సో మెనీ డిఫరెంట్. సో యూ నెవర్ నో, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ థింక్ ఆకలి ఉంటుంది డెఫినెట్ గా. అండ్ టెల్ మీ అబౌట్ యువర్ పర్సనల్ సైడ్. అంటే పెద్ద కాంట్రవర్సీ మీ పెళ్ళి అది ఇది దో, అది మీరు సాడ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనుకుంటారా, లేకపోతే గుడ్ దట్ హ్యాపెన్ టు మీ అండ్ అదొక లెర్నింగ్, నాకు దేవుడు ఒక లెర్నింగ్ లాగా పంపించాడు అనుకుంటారా? హౌ డు యూ లుక్ ఎట్ దట్ డార్క్ సైడ్ ఆర్ దట్ సాడ్ సైడ్ ఆఫ్ యువర్ లైఫ్? డార్క్ అను, సాడ్ సైడ్. ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండి. అవునా? వెరీ బ్యూటిఫుల్. అంటే was it a love marriage or it was a love marriage? From my side, అంటే she doesn't say like that, but ఫ్రమ్ మై సైడ్ ఇట్ వాజ్ అ లవ్ మ్యారేజ్. నేను అందుకనే తను ఏ ఇంటర్వ్యూలో కూడా తనకి అగెయిన్స్ట్ గా ఒక్క మాట కూడా చెప్పాలి, నాకు చాలా ఇష్టం. ఏదైనా అయినా ఓకే, మనం మా దాంట్లో మన మంత్రాలు చదివినప్పుడు కూడా అది కష్టంలో సుఖంలో అన్నిట్లలో నేను ఉంటానని. ఇది మా టఫ్ పీరియడ్. నేను ఇచ్చిన మాట ఏంటంటే, ఇన్ యువర్ టఫ్ పీరియడ్ ఆల్సో ఐల్ బి విత్ యూ, సో ఐ విల్ నాట్ సే ఎనీథింగ్ అగేన్స్ట్ హర్. ఆమె ఎన్ని చెప్పినా సరే షీఈ్ అ వెరీ నైస్, చాలా మంచిదండి. మనం అందుకనే కదా వి ఫాల్ ఇన్ లవ్ బికాజ్ so you fell in love, you married, why couldn't you raise in it? Various reasons అండి, she knows various reasons. It వర్కౌట్ అవ్వలేదు somehow things. సో అది కరియర్ అంటారా, లేకపోతే పర్సనల్ లైఫ్, లేకపోతే అడ్జస్ట్మెంట్స్? అంటే మీరు ఏం చెప్దాం అనుకున్నారు ఫర్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అస్పైరింగ్ టు డూ మల్టిపుల్ థింగ్స్? మనంతా ఆర్టిస్టులు అండి, నాకు తెలిసి ఆర్టిస్టులకి మ్యూజిషియన్స్ కి వాళ్ళకి చాలా సున్నితమైన మనసు ఉంటుందని నా అభిప్రాయం. కరెక్ట్ మీ ఫ్యామిలీ. తొందరగా హర్ట్ అయిపోతాం, లేకపోతే తొందరగా ఏడ్చేస్తాం, బాధపడిపోతాం, తొందరగా చిన్న చిన్న వాటికి ఆనందపడిపోతూ ఉంటాం. స్మాల్ స్మాల్ జాయ్స్, ఇవాళ సూపర్ హిట్, ఇవాళ సినిమా అన్నట్టు ఫీలింగ్. ఎవరో సినిమా అయినా సరే మనకి పర్వాలేదు, ఎవరో సినిమా హిట్, చిరంజీవి సినిమా హిట్ అనేసి ఫీల్ అయిపోతుంది. సో అలా చిన్న చిన్న ఆనందాలు ఉంటూ ఉంటాం. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ మీరు చెప్పండి, వాట్ గోస్ ఇన్ దేర్ లైఫ్? as I said, this is a very beautiful part of my life అని అనుకుంటా. ఎందుకంటే when God trusts you, he'll give you troubles అంటండి. He'll not bless you, he'll give you some troubles. Testing time. సో ఆయన నన్ను అంత ట్రస్ట్ చేశాడని నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు ఇది జరిగింది బ్యాడ్ అని అయితే నేను ఎప్పుడు చూడలేదండి. మేబీ ఐ నీడెడ్ టు బి హంబుల్డ్. ఇప్పుడు నేను నెక్స్ట్ జర్నీలో బైబిల్లో మాట ఉంటుందండి, ప్రైడ్ కమ్స్ బిఫోర్ డిస్ట్రక్షన్. సో మేబీ ఐ వాజ్ ఆరోగెంట్. నేను ఎప్పుడు మా మమ్మీకి, మమ్మీ మనం వెళ్ళి దేవుడి దగ్గర నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడుగుతుంటే మనం దేవుణ్ణి ఒక సర్వెంట్ లా ట్రీట్ చేస్తున్నట్టు నేను ఏం చేయాలి అని అడగాలి. మమ్మీ, డోంట్ ప్రే ఫర్ మై మ్యారేజ్ ప్లీజ్, ప్రే వాట్ షుడ్ మై సన్ డూ.
వాడితో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, వై డిడ్ యూ గివ్ హిమ్ దిస్ లైఫ్. సో మన పాయింట్ ఏంటంటే నాకు ఇది కావాలి అని కాదు, వాట్ నా ప్రేయర్స్ చేంజ్డ్, ఐఎమ్ హంబుల్డ్ నౌ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్ జర్నీ. సో ఇప్పుడు హీస్ అ పర్ఫెక్ట్ గాడ్ హూ డైడ్ బికాస్ హీ కేమ్ టు డై అనేది మా ఫెయిత్. బికాస్ ఆయన చనిపోతేనే, ఆయన తిరిగి లేస్తేనే. సో ఇప్పుడు నాకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అంటాను నేను మమ్మీకి. నన్ను దేవుడు నమ్మండి, నీకు ఇంకేం కావాలంటాను మమ్మీతో. అంటే మేబీ దట్స్ హౌ ఐ కన్విన్స్ హర్, బికాస్ ఐ డోంట్ వాంట్ హర్ టు. యా సో యా నాకైతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ సాడ్ మెమరీస్ ఏం లేవండి. ఇప్పటికీ తను కూర్చుంటే, మా డివోర్స్ డే కూడా చాలా బ్యూటిఫుల్ అండి. యాక్చువల్లీ వీ వర్ హ్యావింగ్ ఫన్. I just asked for a coffee. We had lunch. Then again we had tea. It was very cute. దాని తర్వాత ఏమైనా నాకు తెలియదు కానీ డిస్కషన్స్ అనేవి వేరే అయిపోయాయి. But yeah, I only had good things. And I told her, I always want to see you happy. That was what finally I told her. And so person ప్రేమ అనేది ఎవ్రీ టైమ్ ఇట్ డజంట్ చేంజ్ కదా. అలాంటిది there's again somebody else who's come into your life and how ఇప్పుడు ఎలా ఉంది, how beautiful it is, or how are you relishing it, and చూసిన తప్పులు గతంలో వాటన్నిటి నుంచి కూడా మీరు నేర్చుకుని are you trying to make it better for this life? కొంచెం ఫియర్ ఉందండి. భయం ఉందా? కొంచెం ఫియర్ ఉంది. అంటే దేనికండి భయం? దిస్ వాజ్ అన్ప్రెడిక్టబుల్ కదండి. ఇప్పుడు మనం ఆర్టిస్టులు సున్నితమైన వాళ్ళు అంటాం కదండి. మనం వచ్చినప్పుడు నేను ఒకరోజు పెద్ద హీరో అవుతామని వస్తాం. నేను చాలా కష్టాలు పడతాను, ప్రొడ్యూసర్ మోసం చేస్తాడు, నాకు ఎవరో ఇది చేస్తారనే ప్రిపరేషన్ మాకు ఉండదు. అలాంటి బ్లో నాకు ఇది. అరే ఈ బ్లో ఏంటి అంటే వీ ఓన్లీ సీ హ్యాపీ ఎండింగ్, శుభం అని పడుతుంది మన సినిమాలో. అది శుభం అనేది అంటే ఆఫ్టర్ దాట్ లైఫ్ ఈస్ గుడ్ అని మన సినిమాలు ముందు అలా ఉండేవి. ఇప్పుడు ది ఎండ్ అని పడుతున్నాయి. కానీ అంటే నాకు ఇప్పుడు ఎవరి దగ్గరకన్నా వెళ్ళాలన్నా, ఇఫ్ ఐ హ్యావ్ టు గో అండ్ ఓపెన్ టు సమ్వన్ ఎల్స్ ఐఎమ్ స్కేర్డ్. అంటే అది ఎట్లుంటుందో తెలీదు. మనం హర్ట్ చేయడము, మనం హర్ట్ అవ్వడము, ఇట్స్ నాట్ గుడ్. నోబడీ డిజర్వ్స్ టు బీ నోన్ యాజ్ అ డివోర్సీ, నోబడీ, ఎస్పెషలీ ఉమెన్. వాళ్ళకి ఇంకా టఫ్ అండి. అంటే ఐ ఫీల్ బ్యాడ్. నేను మా మమ్మీకి అదే చెప్తా, నా వల్ల తనకు ఆ కష్టం రావడం కూడా తప్పే కదా మమ్మీ. ఐఎమ్ యువర్ సన్ అండ్ డోంట్, నాకు భయం ఇది. అంటే ఇప్పుడు మంచితనం ఎట్లా హర్ట్ చేస్తుందో చెప్తానండి. మా మమ్మీకి అందరూ ఫోన్ చేస్తారు, ఏమనుకుంటున్నారు, వాడి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. అది మంచితనమే, కానీ మా మమ్మీకి ప్రెషరే కదండి చాలా. సైకలాజికల్. యా సో మా మమ్మీ కూర్చొని బాధపడతా ఉంటారు. నేను మా మమ్మీని ఎలా ప్రిపేర్ చేయాలో నాకు తెలియదు. ఇలాంటివన్నీ పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పి మనకు బయట ఉన్న యుద్ధాలతో ఇదో ఇంట్లో ఇది మంచితనంతో వచ్చే ప్రాబ్లమ్స్ అండి. అందరికి అనిపిస్తారు, ఏరా ఆర్ యు ట్రైయింగ్ టు మూవ్ ఆన్. మేబీ దట్స్ పాపం దే ఆర్ టెల్లింగ్ అవుట్ ఆఫ్ గుడ్ ఓన్లీ. బట్ మనకున్న మైండ్ సెట్ కి కొన్నిసార్లు ఐఎమ్ టేకింగ్ అ బ్యాక్ స్టెప్ అండ్ మేబీ ఐ షుడ్ బి కంప్లీట్లీ ప్రిపేర్డ్ నెక్స్ట్ టైం కి. అండ్ అదే అయ్యేది ఉంటే 100% అవుతుందండి, 100%. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. అండ్ నేను యంగ్స్టర్స్ కి ఏం చెప్పాలి అని అన్నారు కదండి, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ ఇన్ లైఫ్, never love somebody at the same time. Never. You cannot justify both. నేను ఒక తోప్ స్టార్ అవ్వాలని వచ్చా, మధ్యలో ఇంకో అమ్మని ప్రేమించి అటు జస్టిఫై చేయలేక ఇటు జస్టిఫై చేయలేక. అండ్ ఆల్వేస్ ఐ హావ్ సీన్ అండి, మనిషి పీక్స్ లో వెళ్ళే టైంలోనే ఇవన్నీ జరుగుతాయి. ద పాజెస్ కమ్ వెన్ యూర్ ఇన్ పీక్స్. ఆ టైంలో యూ డోంట్ నీడ్ దిస్. అయ్యేవి అవుతాయి. సో నా కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అయింది. ఆ డైవర్ట్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే, వాడు మెయిన్ లీడ్ చేస్తున్నారు, ఇంకెన్ని రోజులు, ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు, పెళ్లి 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 అనే టాపిక్ ఐ థాట్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఓన్లీ ఐ సఫర్డ్ అంటే నాట్ అందరూ పాపం నన్ను ఇష్టపడాలి, అందరూ బాధపడ్డారు, కానీ ఆ రేషియో నాకే చాలా ఎక్కువ. సో ఓన్లీ ఐ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్ విత్ మీ, ఓన్లీ ఐ నో. సో ఇప్పుడు నాకు అనిపించేది ఐ విష్ అవ్వకపోయింటే బాగుండేది. తను అలాంటి టైంలో హూ ఇస్ దట్ గుడ్ ఫ్రెండ్ కానీ whom you can fall back on other than parents? అంటే మనకి నార్మల్ గా ఒక మంచి ఫ్రెండ్ ఉంటాడు ఆర్ ఫ్రెండ్ ఉంటుంది, ఏదైనా చెప్పేయచ్చు వాళ్ళకి, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది మనకి పేరెంట్స్ రూపంలో ఎలాగో ఉంటుంది, కానీ పేరెంట్స్ ని పక్కన పెడితే ఒక అక్కో చెల్లో, లేకపోతే స్కూల్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్ ఆర్ వర్క్ ఫ్లో ఫ్రెండ్, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు, వాళ్ళు ఒకళ్ళిద్దరే ఉంటారు, 5-10 మంది ఉండరు. దే నాట్ ఇన్ మాసెస్. సో అలా ఉన్న వాళ్ళు ఉన్నారా? హూస్
who's there with you throughout, good or bad or whatever, ugly, ఏదైనా? అంటే మేబీ ఐల్ టేక్ ఎవ్రీబడీస్ పర్మిషన్ బిఫోర్ ఈవెన్ సేయింగ్ దట్. మేబీ నేను కొంచెం వియర్డ్ అయి ఉండొచ్చు, బట్ ఐ ఆల్వేస్ చిన్నప్పటి నుంచి నాకు ఒక ఫీలింగ్ ఉందండి, అన్ని టైమ్స్ లో అందరూ ఉండలేరు. అండ్ వెన్ యూ ఇమోషనల్లీ డిపెండ్, వెన్ యూ ఆర్ వెరీ వీక్ యూ కాల్ దెమ్. ఆ టైంలో వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతే కాల్, దట్ కెన్ గో వెరీ వెరీ రాంగ్. సో I try to build my faith on the supernatural. Maybe I am in a tunnel, he'll be there. Maybe నేను ఎక్కడన్నా ఇంకా మనుషులు ఎవరు రీచ్ అవ్వని ప్లేస్ లో నేను పడిపోయినా he'll be there. So I try to build my faith on him. That's why I said నాకు సాడ్ కాదు, ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ పార్ట్. బికాస్ ఆయన అది ఇచ్చాడంటే, ఇప్పుడు రాజమౌళి గారు సినిమా తీస్తే హీరోకి లాస్ట్ జస్టిఫై చేస్తారండి ఎంత కష్టం వచ్చినా. మై గాడ్ ఈస్ మై డైరెక్టర్. అండ్ నేను ఎంత కష్టం చూసినా సరే నేను ఆయన హీరోని, నా సినిమాలో నేనే హీరోని. సో నా ఫెయిత్ ఎప్పుడు అదే అండి, ఆల్వేస్ అయితే అంటే మా మమ్మీకి అదే చెప్తా, దేవుడు నాకు కష్టం ఇచ్చిన మమ్మీ ఎంత నమ్ముంటే నాకు కష్టం ఇచ్చాడు చెప్పు అని చెప్తాను. దేవుడు ఫెయిత్ వరకు ఓకే అలా అగ్రీ, కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఎవరితో చెప్పుకుంటే కానీ అది తీరదు. ఇట్ కెన్ బి ఒక్కడు కూర్చొని బాత్రూమ్ లో ఏడవచ్చు. నా కార్ అండి, నా కార్కి 100 స్టోరీలు తెలుసు, నా కార్కి 1000 స్టోరీలు తెలుసు దానికి. ఎందుకంటే కొన్నిసార్లు ఇంట్లో ఏడిస్తే మన వాళ్ళకి మన వీకర్ సైడ్ చూపించదండి, వాళ్ళు తట్టుకోలేరు, అస్సలు తట్టుకోలేరు. మనం ప్రేమించే వాళ్ళు మన వీకర్ సైడ్ చూస్తే తట్టుకోలేరు. సో నేను కార్ తీసుకుని వెళ్ళిపోతా. అండ్ అది దానికి తెలుసు నా బాధ. అండ్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, అవుట్ ఆఫ్ అంటే అన్ని టైమ్స్ లో అందరూ ఉండలేరు. అండ్ అది తప్పు కూడా కాదు. గాడ్ మనని ప్రేమిస్తే నా దగ్గరే ఉండు అనే పొజిటివ్నెస్ ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు బిల్డ్ దట్ ఫెయిత్ ఆన్ ఎనీవన్. నేను మా అక్కకు ఫోన్ చేయొచ్చు, షీఈస్ అ బ్యూటిఫుల్ సోల్. మా అమ్మకు ఫోన్ చేయొచ్చు, కానీ నాకంటే ఎక్కువ కుమిలిపోతారు. నేను హీరో, నాకేం కాదు అనే ఫెయిత్ ఉంటుంది నాకు, కాన్ఫిడెన్స్. ఇక కార్ తీసుకొని వెళ్ళిపోతాను నేను. నేను ఒక అబ్బాయికి అండి, వాడికి కార్ అనే పిచ్చితో వాడు పెరుగుతాడు. వాడికి ఇల్లు బెడ్రూమ్ చిన్నగా ఉన్నా ఓకే, కానీ కార్ పెద్ద ఉండాలి. ఎందుకంటే నేను ఆ బెడ్రూమ్ లో ఓన్లీ వెళ్ళి శవంలో పడుకుంటాను, నా కార్ లో నేను చిల్ అవుతా. నేను దానికి తెలుసు, నేను అరుస్తా, ఏడుస్తా, నేను మ్యూజిక్ వింటా. ఇట్స్ మై ఎవ్రీథింగ్. It is for most of them. I'm sorry. So tell me one thing. అద్భుతమైన విషయం ఏంటంటే, మామూలుగా అద్భుతం అనే రసంలోకి వస్తే మంచి ఫ్రెండ్ ఉండడం. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే ఎప్పుడైనా 4 AM ఫ్రెండ్ ఆర్ 2 PM ఫ్రెండ్, వాట్ ఎవర్ దే కాల్ ఇట్, అలాంటి ఒక మంచి స్నేహితుడు ఆ స్నేహితురాలు ఎవరైనా ఉంటే కనుక లైఫ్ అంతకంటే బ్యూటిఫుల్ గా ఉండదని నేను అభిప్రాయపడతాను. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో మీరు చెప్పండి, ఈ మీడియాలో ఫ్రెండ్స్ ఉంటారా, అండ్ ఆ ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ గా ఉంటారా, ఫేక్ గా ఉంటారా? మీ అభిప్రాయం ఏంటి? మన ఇండస్ట్రీలోనా ఒక విధంగా మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ మై మామ్ అండి. షీ వాంట్స్ మీ టు గ్రో, షీఈస్ మై వెల్ విషర్. అన్ని పక్కన పెడితే ఇక్కడ నా డివోర్స్ అయిన తర్వాత when a lot of noise was happening, I've seen people stopped calling me. మన దగ్గర భయం ఉంటుందండి, అది తప్పు కాదు. వాళ్ళు చాలా కష్టపడితే ఆ ప్లేస్కి వచ్చారు. ఇంకొకటి బ్యాడ్ షాడో వల్ల మనకి ఎందుకు అని భయపడతారు మనుషులు. మనం చాలా భయపడే మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం. నో మ్యాటర్ వాట్ దే ఆర్ స్టిల్ అఫ్రేడ్. దే ఆర్ ఆల్వేస్ సేఫ్ గార్డింగ్ ఇట్. అంటే గోల్డ్ పట్టుకొని వెళ్తే బస్సులో కూర్చున్నవాడు ఎలా అంటారు, అలా కెరియర్స్ పట్టుకొని కూర్చున్నారు. ఈ షాడో నాకు ఎందుకు అనే ఫీలింగ్ మరి ఏంటో నాకు తెలియదు. బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ దేర్ విత్ మీ అండ్ ఐ థ్యాంక్ గాడ్. వల్లి మేడం, ఆమెకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడి ప్రేమ మనకు చూపించాలనుకుంటే కొంతమంది మనుషుల్ని పట్టుకొని చూపిస్తారు. అందులో ఆవిడ మా ఫ్యామిలీ అంటే అన్కండిషనల్. ఇంకా మేడం మొన్న సినిమా రిలీజ్ అయింది, ఎలా ఉంది రిజల్ట్ ఎలా అంటే అంత గొప్పగా ఏం లేదు అంటే, నువ్వేం బాధపడొద్దు, నువ్వు బాగా చేసావు కదా, ఆ ఒక్క మాట చాలండి మనకి ఎంత అంటే అంత ధైర్యం ఇస్తుంది. సో మేడం ఎప్పుడు ఒక మాట చెప్తారండి, దేర్ షుడ్ బి వన్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ నోవల్ whom you fear losing, whom you are very afraid to lose, whom you love, respect, everything. అది అవన్నీ కూడా నాకు మేడం అండి. I don't want to hurt her. She was my first Santa Claus. మేము క్రిస్టియన్సే,
నాకు ఎప్పుడు ఎవరు వచ్చి నాకు గిఫ్ట్స్ ఇవ్వలేదు. మేము చాలా పూర్ అండి, మా చాలా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. షీ కేమ్ విత్ అవర్ హోల్ ఫ్యామిలీ జస్ట్ టు గివ్ మీ గిఫ్ట్స్. షీ వాజ్ మై ఫస్ట్ శాంటా క్లాస్. సో ఎప్పుడన్నా ఆవిడ ఏమైనా చెప్తే, నేను చెప్పాను కదండి నోయల్ అది అలా చేయకూడదు అంటే 1,00,000 వాయిసెస్ నన్ను హాంట్ చేస్తాయి, అవి చేయకూడదు, అది చేయకూడదు, అది చేయకూడదు, అది చేయకూడదు, అది చేయకూడదు అని. నేను దాంట్లో తప్పు చేసేస్తా. సో నేను కొన్నిసార్లు అటువైపు కూడా చూడొద్దు అనుకొని నేను ఐ విల్ బి ఫిక్స్, అంటే ఆ భయం, డోంట్ హర్ట్ యూ అనేది మేడమే నాకు. అండ్ ఆమె మనుషుల్లో గొప్ప వాళ్ళు అంటే ఆమె. ఐఎమ్ సో ఫార్చునేట్. నాకు ఎవ్వరు ఇంకా. వల్లి గారి గురించి చాలా మంది చెప్తారు. బై ద వే వల్లి గారు ఎవరో కూడా మనం ప్రేక్షకులకి చెప్పాలి. సో కీరవాణి గారి మిస్సెస్ ఆవిడ వల్లి గారు. సో వల్లి గారి గురించి చెప్తున్నారు ఇప్పుడు మనకి. సో చాలా మందికి తెలియాలి కూడా కదా. మేడంకి ఇష్టం లేదు, నేను అందుకేనంటే పొజిషన్ రావాలి. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అండి. అసలు ఇమాజినబుల్లీ అంటే వాళ్ళ అంటే షీ జస్ట్ కాంప్లిమెంట్స్ హర్ ఫ్యామిలీ. వాళ్ళ హస్బెండ్ గారు అంత లెజెండరీ మ్యూజిషియన్, ఆ ఫ్యామిలీని హోల్డ్ చేసి అన్ని వాల్యూస్ తో ఉన్నారంటే వాట్ ఏ గ్రేట్ పర్సన్. నాకు చాలా రెస్పెక్ట్ అవ్వాలంటే. మ్యారేజ్ మీద రెస్పెక్ట్ నాకు మా మమ్మీ డాడీని చూసిన తర్వాత, ఇంకొక ఫ్యామిలీని చూసి మ్యారేజ్ మీద రెస్పెక్ట్, ఇది అమేజింగ్ బాండ్, ఇలా ఉంటుంది లైఫ్ అని నాకు వల్లి మేడం వాళ్ళు. అంటే మ్యారేజ్ మీద నాకు చాలా రెస్పెక్ట్ అండి. నో మ్యాటర్ వాట్ ఐ గాన్ త్రూ, గట్టిగా తగిలిండొచ్చు, బట్ స్టిల్ నాకు చాలా ఇష్టం. దట్ ఈస్ వన్ రిలేషన్షిప్ వేర్ యూ ఆర్ కంప్లీట్లీ కమిటెడ్, యూ ఆర్ రెస్పాన్సిబుల్, నువ్వు యూ వర్క్ టువర్డ్స్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ. మా ఫ్రెండ్ పోరా నీతో మాట్లాడని వదిలేస్తాను, యూ బ్లాక్, యూ డోంట్ కేర్, అలా దట్ ఈస్ ఓన్లీ రిలేషన్షిప్ వే యూ వర్క్. అమ్మ అయితే మన వదులుదండి. దిస్ ఈస్ ఓన్లీ రిలేషన్షిప్ యూ వర్క్ ఎవ్రీ డే. సో నాకు చాలా ఇష్టం ఆ రిలేషన్షిప్. ఈ మధ్య కొంచెం వేరేలా తయారవుతుంది కానీ పేషెన్స్ లేక, ఈగో పెద్దగా అయిపోయి, అండ్ పీపుల్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్ నౌ. దిస్ జనరేషన్ అసలు మ్యారేజ్ చేసుకోదనే వాళ్ళందరూ దే అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్, దే డోంట్ వాంట్ టు బి కమిటెడ్. దట్స్ వై దే సే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది యానిమల్స్ కి ఉందండి. ఫాక్స్ అది ఫాక్స్ ఓన్లీ హ్యాస్ వన్ సోల్, వన్ మేట్ ఫర్ లైఫ్. టైగర్ కూడా అంతే అంట. సో ఎందుకండి యానిమల్స్ లోనే ఎందుకు ఉంది? మోస్ట్ ఫెరోషియస్ కూడా, యానిమల్స్ లో కూడా మోస్ట్ కన్నింగ్ ఫాక్స్, మోస్ట్ ఫెరోషియస్ టైగర్, బట్ స్టిల్ హావ్ వన్ మేట్. అండ్ వాళ్ళు తెలుసా అంటే వెన్ దే గో కదండి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి, ఫస్ట్ స్ట్రాంగెస్ట్ ని పెడతారంట, ఓల్డెస్ట్ ని పెడతారంట. అంటే చచ్చిపోతే ఓల్డ్ వాళ్ళు చచ్చిపోతారు, యంగ్ మధ్యలో ఫీమేల్స్ ఉంటారంట ఫాక్సెస్ లో. ఎంత ప్లానింగ్ చూడండి. సో అంటే యానిమల్స్ లో కూడా దేవుడు అది పెట్టినప్పుడు ఏదో రీజన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏదో చెప్తున్నారు, నాకు చిరాకు వస్తుంది కొంతమంది, మ్యారేజ్ అనేది కమిట్మెంట్, మనం చేసుకోవద్దు, మ్యారేజ్ చేసుకోవద్దు సుఖంగా ఉంటారు అని చెప్తుంటారు కదా. ఎవ్రీబడి నాకు యానిమల్స్ తిడితే కూడా ఒక ఆపోజిట్ పశువు లాగా బిహేవ్ చేయాలి. హలో పశువులు చాలా బాగా బిహేవ్ చేస్తాయి, ప్రాబ్లం ఇంటెలిజెన్స్ ఇస్ కిల్లింగ్ యూ. That's true. Okay, most risky factor మీరు ఆల్రెడీ చెప్పారు. సో కెరియర్ అండ్ ఆల్ దట్. బిగ్ బాస్ ఎలాంటి చేంజ్? అసలు బిగ్ బాస్ లో మీరు వస్తుందని అనుకున్నారా? మీకు ఎంట్రీ అసలు బిగ్ బాస్ అనేది లైఫ్ లో చాలా మందికి లైఫ్ చేంజింగ్ మూమెంట్, ఆర్ అంటే చాలా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకెళ్లిన వేదికగా భావిస్తారు. సో మీకు బిగ్ బాస్ వచ్చిన అవకాశం అంటే యాక్చువల్లీ ఏంటంటే థ్యాంక్ఫుల్లీ నేను సినిమాలో ఆల్రెడీ చేశాను. సో పీపుల్ నో మీ, గుర్తింపు ఉంది ఆల్రెడీ. సో సుమ గారి షోస్ కి వెళ్ళినప్పుడల్లా ఏమవుతుందంటే మనము వాస్ట్ అయిపోతామండి, మన పేరు. అండ్ ఆవిడ బాగా చెప్తారు మన కోసం. సో అన్ని ఫ్యామిలీస్ లో నేను సినిమాలు చేయడం కన్నా సుమ గారి షో చేయడం వల్ల మా ఊర్లలో అందరు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ, వాళ్ళందరి మధ్య నేను ఫేమస్ అయ్యా ఆవిడ వల్ల. దాని తర్వాత ఓంకార్ అన్న, ఆయన నేను స్మాల్ స్క్రీన్ లో నన్ను ఇలా లిఫ్ట్ చేసి పెట్టాడంటే ఆయనే. సో నాకు ఆల్రెడీ టెలివిజన్ లో కొంచెం పర్లేదు, ఐఎమ్ నోన్. బిగ్ బాస్ వల్ల నాకు కొత్తగా ఏమి రాలేదండి, ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. సీజన్ 1 నుంచి అడుగుతున్నారు. సీజన్ 1 నేను ఎందుకో భయపడి చేయలేదు, అమ్మో కొట్టుకుంటారని. కానీ అది చాలా బ్యూటిఫుల్ ఉంది. సీజన్ 1 వెరీ హెల్దీ, అసలు ఈ నెగిటివిటీ లేదు అందులో. సీజన్ 2 కి అడిగారు, ఎందుకులే అనుకున్నా. సీజన్ 3 కి అడిగారు, వద్దు అనుకున్నాను. సీజన్ 4 వచ్చినప్పుడు కరోనా వచ్చిందండి, అన్ని వర్క్స్ ఆగిపోయి, ఇండియా ఆగిపోయింది, ప్రపంచం ఆగిపోయింది. డబ్బులు ఎలా ఇల్లు తీసుకున్నాను, మా బాబాయ్ ఇలా కాదు అని 3 నెలలు అయిపోయి, ఇంకా 3 నెలలు ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, అన్ని పాజ్ లో ఉన్నాయి. ఆ టైంలో మళ్ళీ అడిగారు, నాకు అప్పుడు అనిపించింది అంతే, ఇంకా మనకి అదృష్టం తలుపు కొడుతుందని చెప్పి వెళ్ళిపోయాను. నాకు ఈఎంఐలు మాత్రమే కనిపిస్తున్నాయి.
ఎగ్జాక్ట్లీ. సో యా డెఫినెట్లీ అండి. అంటే చాలా మంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా బిగ్ బాస్ లో మిమ్మల్ని చూసాం అని చెప్తుంటారు. అంటే ఇట్ విల్ బి వెరీ రూడ్ ఆఫ్ మీ టు సే నా దానివల్ల ఏం రాలేదని చెప్పడం అయితే రూడే. కానీ చాలా మందికి తెలిసాం, చాలా మందికి అంటే దాని ఆడియన్స్ వేరు. ఆ టైంలో పీపుల్ వర్ హుక్డ్, ఎందుకంటే వేరే ఎవరి ఇంటి నుంచి బయటికి వెళ్ళలేరు. సో చాలా ఎక్కువ రేటింగ్స్ కూడా అందువల్లే వచ్చాయి. అండ్ పీపుల్ లవ్డ్ us డెఫినెట్లీ. ఐ విష్ ఇట్ వాజ్ ఇంకొంచెం బెటర్ గా, అంటే మన అన్ని పోర్ట్రే చేయలేదండి. అంటే మనం చేసిన అన్ని చూపించుంటే బాగుండు అనే చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. అదైతే చాలా మంది నన్ను సారీ ఆన్ ద ఐ మీన్ ఇంటర్నేషనల్ మీడియం, కానీ చాలా మంది ఏంటంటే బిగ్ బాస్ ఎడిటర్ కి తెలుగు వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఎడిటర్ కి తెలుగు వచ్చా, ఎందుకంటే మీరు చెప్పేది ఏమీ చెప్పలేదు, ఆయన ఎడిట్ లో తీసేశారు. అంటే ఎలా అంటే వాళ్ళకి నచ్చినట్టే పోర్ట్రే చేస్తారు. అండ్ ఒకటి నాకు బాధేసేది ఏంటంటే, మనం ఒకలా బిహేవ్ చేస్తుంటే ఒక ముద్ర వేస్తారు. అది నువ్వు ఎందుకు బాబాలా బిహేవ్ చేస్తున్నావు అంటారు. అరే నేను రోజు ఒకలా ఉండి నీ దగ్గరకు వచ్చి నేను సడన్ గా నేను విలన్ లా బిహేవ్ చేయలేను కదా. ఇప్పుడు మాకు ఒక ఫస్ట్ బోట్ టాస్క్ ఉంటదండి, అందులో మనం తోసేయాలన్నమాట. ఎవరిని పడితే వాళ్ళని తోసేసి ఎవడైతే అందులో ఉంటాడో వాడు విన్నర్ అన్నట్టు. గంగవని తోయలేం కదండి. నేను తోయలేను భయ్యా, నేను దిగిపోతాను అని చెప్పి నేను దిగిపోతే నువ్వు పెద్ద హీరోవా అని అన్నారు. నేను హీరోని కాదేమో, నేను హీరోని అవ్వలేను, నేను వాళ్ళందరినీ చూసి నేను హీరోని ఎలా అవుతాను. సో అవన్నీ కొన్ని డిస్సాటిస్ఫాక్షన్. అరే మనకి ఎక్కడికి వచ్చాం రా అని అందరు ఏడుస్తారండి లోపలికి వెళ్ళాక. ఖచ్చితంగా వాడు ఎంత స్ట్రాంగ్ అయినా సరే సెకండ్ థర్డ్ వీక్ వాడు ఏడకపోతే వాడు మనిషే కాదు. అంటే ఎందుకంటున్నానంటే మనం ఇన్ని రోజులు ఒక పద్ధతిలో పెరుగుతామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పప్పుకి ఉప్పుకి అన్నానికి స్నానానికి తిడుతుంటారు, నామినేట్ చేస్తుంటారు. ఇదేం బ్రతుకురా, బయట బెగ్గర్స్ కూడా ఉండదు కదా ఈ నామినేషన్ ఉండదండి. అంటే పీపుల్ ఆర్ మనం గెలవాలి అనే స్వార్థంతో ఏదో ఒక రకంగా వీళ్ళు నెగటివ్ గా పోర్ట్రే చేసి పంపిద్దామనే ట్రై చేస్తారు. నామినేషన్ అంటే ఏంటంటే అంతే కదా, ఐఎమ్ నామినేటింగ్ యూ బికాస్ యూ డోంట్ డిజర్వ్ టు బి ఇన్ ద హౌస్ ఫర్ పప్పు ఫర్ ఉప్పు. అది ఏంటండి అది. నేను అందుకనే నా నామినేషన్స్ వర్ ఆల్వేస్ నువ్వు నాకు స్ట్రాంగ్ గా అనిపిస్తున్నావు సో ఐ విల్ నామినేట్ యూ, లేదంటే నో దిస్ ఇస్ నాట్ హౌ యూ టాక్. ఇప్పుడు ఇంత రెస్పాన్సిబుల్ గా మాట్లాడు, నామినేషన్ చేసి పాయింట్ చెప్పి మాట్లాడు. ఆట ఆడడం గేమ్ అసలు అది. ఇంకా అది నాకు కొంచెం రోజు మ్యానిపులేట్ చేస్తుంటారు, మనం అలా కాదండి అట్మాస్ఫియర్. అంటే మనం అలా హైలీ అలాగే ఉండాలా టు వర్క్ ఆన్ ఇట్. అంటే ఈ మధ్య నాయిస్ చేస్తే కనిపిస్తాము అనే ఎప్పుడైనా బ్యాడ్ పాపులారిటీ ఈజ్ ది పాపులారిటీ. అదే ఇప్పుడు అదే నడుస్తుందండి. నేను ఇప్పుడు కొన్ని ప్రోమోస్ ఇస్తేనే భయం వేస్తుంది, మనం సర్వైవ్ అవుతాం అక్కడ వెళ్ళి అమ్మో. థ్యాంక్ఫుల్లీ మా వాళ్ళందరూ బాగానే ఉండే, అక్కడ ఉండేటి అక్కడ వరకే అంతే. ఇప్పటికీ ఫ్రెండ్స్ గా ఉన్నారా? ఐ టాక్ టు ఎవ్రీవన్. మాస్టర్ తో మాట్లాడతాను, మొన్నే మాస్టర్ సినిమాలో సాంగ్ పాడాను, అవినాష్ తో మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఐ లైక్ దెమ్ పర్సనల్. నాకు అవినాష్ అంటే చాలా ఇష్టం. బాండింగ్ వచ్చేస్తుంది అంతే, అన్ని రోజులు కలిసి వచ్చి చూస్తున్నారు. తిట్టిన వాళ్ళని కొట్టుకున్న వాళ్ళతో ఇంకొక 1% ఎక్కువ ఉంటది అనే ఆ ఫీలింగ్ అయితే ఉందండి. ఐ లైక్ దెమ్. అండ్ మ్యూజిక్ ప్రైవేట్ ఆల్బమ్స్ మీరు చేసింది అంటే మ్యూజిక్ కంపోజ్ చేయడం, దానికి లిరిక్స్ రాయడం, దాని తర్వాత దాన్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయడం, దాన్ని పాప్ ఆల్బమ్ కింద చేయడం ఆర్ ప్రైవేట్ ఆల్బమ్ కింద చేయడం అండ్ రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా బాధ్యత, డబ్బులు అన్ని కూడినటువంటి పనులు. సో వాట్ ఈస్ ద రిస్క్ మీరు చేసింది? చేద్దాం తెగిద్దాం అని వెళ్ళిపోయారా? ఈ విషయంలో రాహుల్ నేను చాలా అడ్మైర్ చేస్తానండి, రాహుల్ సిప్లిగంజ్. ఆయన ఆస్కర్ వరకు వెళ్ళాడంటే ఆయనకి ఎంత పిచ్ అంటే మ్యూజిక్, అండ్ చాలా ఇష్టంతో ఫోన్ కొనుక్కుంటాడు. అన్నా నేను ఫోన్ కొనుక్కున్నా అని చెప్తాడు. నెక్స్ట్ సాంగ్ చేయాలంటే ఆ ఫోన్ నేను అమ్మేస్తాడండి. అది అమ్మేస్తాడు, ల్యాప్టాప్ లో అమ్మేస్తాడు, ఏది ఉంటే అది అమ్మేసి అంటే ఆయనకి ఒకటే ఫోకస్, నేను సాంగ్ చేయాలి. మ్యూజిక్ మీద అది ఎంత ప్యూర్ గా ఉంటే దేవుడు తీసుకునే ఆస్కర్ మీద నిలబెడతాడు. అది అంత నేను ఎప్పుడు చేయలేదండి రిస్క్. అంటే నేను అందుకని చెప్తున్నా, అంత రిస్క్ నేను ఎప్పుడు చేయలేకపోయా. అంత భయం లేదంటే కొంచెం ఎంతో అంత మన ప్రేమ ఉంటుంది కదండి, చాలా కష్టపడి ఉన్నాను జాంతా నేను సాంగ్ చేయాలంతే, అది ప్యాషన్ అండి. ఐ విష్ ఐ హావ్ డన్ ఇట్ బట్ ఐ నెవర్ డన్ ఇట్. నేను ఎంత చేయలేదు, ఇప్పుడు భయపడతాను. ఇప్పటికి నా సాంగ్స్ కి బ్రేక్ రావడానికి రీజన్ కూడా అదే. సడన్ గా ఎవరైనా ఫోన్ వస్తే, మనం షూట్స్ కి వెళ్తే మళ్ళీ ఆగిపోద్ది, అలా చాలా అయిపోయింది. కంపోజ్ చేసి రిలీజ్ చేయని సాంగ్స్ కూడా ఉన్నాయి చేసినవి. ఇప్పుడు చేస్తున్నాను 100%. వెరీ సూన్ రిస్క్ అనేది తీసుకోవాలంటారు తప్పకుండా. అంటే ఇంకా చెయ్యాలండి, లేదంటే డూ ఆర్ డై. ఇప్పుడు ఏంటంటే విజిబిలిటీ ఈజ్ మోర్ నౌ ఇన్స్టాగ్రామ్ వల్ల.
అంటే అండ్ రీల్స్ చేసే వాళ్ళు కాదు, విజిబిలిటీ ఈజ్ ఎవ్రీథింగ్, నువ్వు ఎంత కనిపిస్తే నువ్వు రీల్స్ చెయ్యి, ఇప్పుడు ఎంత తిట్టుకున్నా సరే స్టిల్ ఉర్ఫీ జావేద్ ఇస్ ఫేమస్. ఆమెను తిట్టుకుంటారు, ఆమె అన్నని మాటలు ఉండవు, ఆమె ట్రోల్ షీఈస్ డూయింగ్ ఎ షో ఆన్ అమెజాన్. టెల్ మీ హౌ మెనీ పీపుల్ హావ్ డన్. ఆమెకు ఒక యూనిక్ షో, ఆమె ఫ్యామిలీ మీద కడాషన్స్, కీపింగ్ అప్ విత్ కడాషన్స్ ది మాక్ ఇది. సో దే అంటే ఆమె ఏ లెవెల్ కి వెళ్ళిందండి. వాట్ ఎవర్ షీ వాంటెడ్, యూ హేటెడ్ హర్, బట్ షీఈస్ డూయింగ్, షీఈస్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ యువర్ హెడ్. షీఈస్ అ గేమ్ చేంజర్ ఫర్ హర్ లైఫ్. రేపటి రోజు మనం వెళ్ళిపోయిన తర్వాత అది ఉండిపోద్దండి సాంగ్. ఈ మధ్య యాక్చువల్లీ మనం మంచి మాట చెప్తే మనం ఫూల్స్ లాగా చూపిస్తున్నారు, ప్రొజెక్షన్ ఆఫ్ వాట్ అలా అయిపోయింది. బట్ యాక్చువల్లీ హౌ ఐ సీ ఇట్ ఇస్, దేర్ ఆర్ పీపుల్, వెన్ ఐ వాజ్ సఫరింగ్ అలోన్ కదండి, ఐ విష్ ఐ హర్డ్ సంథింగ్, I wish I saw something which will give me positivity. I wish there was one thing which will pop, ఇట్లా వచ్చి నాకు ఏదైనా ధైర్యం చెప్పి. ఐ విష్ అండ్ ఇట్ కెనాట్ బి నా ఫ్యామిలీ, అది అవుతే నేను ఇంకా వీక్ అయిపోతా, ఏడ్ చేస్తానేమో, సంథింగ్ విచ్ విల్ గివ్ మీ పాజిటివిటీ అని నేను చాలా వెతుక్కునేది. అది అయ్యింది కాబట్టి ఐ ఆల్వేస్ ఫీల్, నేను రాస్తే ఏదైనా పాజిటివిటీ ఉండాలి, మినిమం ఏదైనా ఉండాలని. అండ్ నాకు ఎప్పుడైనా యాక్టర్ అవ్వాలని నేను పిచ్చితో వచ్చానండి ఇక్కడికి. గాడ్స్ గిఫ్ట్ ఈజ్ ర్యాప్ వల్ల నేను సర్వైవ్ అవ్వగలిగాను, బట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. అండ్ శివపుత్రుడు లాంటి సినిమా నాకు చేయాలని చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ కి డైలాగ్స్ ఉండవండి, బట్ జనాలకు అర్థమవుతుంటది ఆయన ఏం పెయిన్ ఫీల్ అవుతుంది. అతను కదండి యాక్టర్ అంటే. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ which will make people experience what I'm doing. అలాంటి రోల్ ఒకటి చేయాలి. దాని తర్వాత నేను రిటైర్ అయిపోతానండి. I will tell అసలు I'm done. అంటే I don't have high dreams. This is what I want. I will do it and go. అంటే డెఫినెట్లీ అలాంటి తోడు కొడతాను, డెఫినెట్లీ కొడతాను. అద్భుతం, లైఫ్ లో ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. దిస్ వాజ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేటింగ్. సో ఆ అద్భుత ఘడియ ఏంటి మీకు? కుమారి 21. అంతే. అంటే అంతవరకు నోబడీ బిలీవ్డ్ మీ, నా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కానీ. అంటే మనకి యాక్టింగ్ పిచ్చి అందరిలో మన పిచ్చోళ్ళు అంటారు, చూసారండి, సినిమా సో సినిమా వాడ పిచ్చోళ్ళే, ఆడ పిచ్చోడు, అది అనే ఫీలింగ్ ఉండేది. ఓకే ఫ్లూక్ ఈగా ఏదో చేశాడులే, మంత్ర ఓకే పడింది అని. కానీ కుమారి 21 వచ్చిన తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ అన్ని క్లోజ్అప్స్ ఎక్కువ ఉంటాయండి నాకు ఆ సినిమాలో. ఇలా ఐబ్రోస్ మీద కూడా బ్యాంగ్స్ ఉంటాయి. సో దట్ వాజ్ వెరీ డీటెయిల్లీ ప్రొజెక్టెడ్. నాకు అది ఒక బ్లెస్సింగ్. అది ఇప్పటికి మొన్న కూడా నేను నా బహిర్భూమి సినిమా వచ్చిన తర్వాత ఒక రోజు ఇలానే సుకుమార్ రైటింగ్స్ లో మూవీ ఉంటుంది, మళ్ళీ పెట్టుకుని చూసాను. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యా, ఎలా స్టార్ట్ అయ్యా, నేను అప్పుడు ఎలా చేశాను, ఇప్పుడు ఎలా చేస్తున్నాను కంపారిజన్ కి ఐ వాజ్ వాచింగ్. నాకు ఇప్పటికీ ఆ సినిమా చేసి గూస్ బంప్స్ వచ్చాయండి, అసలు నాకు మసా వచ్చేసింది ఆ సినిమా చేస్తే. సో అది నా జీవితంలో అద్భుతం అండి, డెఫినెట్లీ. సో యాక్టింగ్ లో యాజ్ అన్ యాక్టర్ గుర్తు పెట్టుకోవాలని మిమ్మల్ని. నాకు యాక్టింగ్ పిచ్చి కాబట్టి. ఇంకోటి ఉందండి, అంటే నేను దిస్ వాజ్ మై ఫోకస్. నాకు నేను అడగకుండా ఇచ్చిన అద్భుతం అయితే నేను కీరవాణి గారికి పాడటము, ఆయనతో షోస్ చేయడము, యుఎస్ టూర్ వెళ్ళడము. నేను ఏదో పల్లెటూరులో మారుమూల ప్రదేశంలో పుట్టినంటే యుఎస్ లో నేను వెళ్ళి అయ్యో రాపాడంటే ఇంపాసిబుల్ ఫర్ మీ. ఐ కెనాట్, నేను అది అడగలేదు, నాకు అసలు ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ. దిస్ వాజ్ నా ఫోకస్ ఉండే, నేను యాక్టర్ అవ్వాలని. దిస్ వాజ్ అ బ్లెస్సింగ్. ర్యాప్ ఇస్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఖచ్చితంగా, ఎందుకంటే దానికి ఒక పిచ్చిలాగా చేశారు కదా మీరు కూడా. హోంవర్క్ కదా, టేప్ అరిగిపోయేంత పిచ్చిగా చేశారు కదా. ఆ టేప్ అరిగినందుకు ఏదో ఒకటి అవ్వాలి కదా, కదా రిజల్ట్ రావాలి కదా. ఆ రిజల్ట్ ఇది 100% వచ్చింది అంతే. 200%, 100 కూడా కాదు. సో ఆ పిచ్చి చూసి దేవుడు అన్నాడు ఓకే ఒక ఆపర్చునిటీ ఇస్తాడు అక్కడ. నైస్, లవ్లీ లవ్లీ. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఐ హోప్ మీరు ఇంకా ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా ఇప్పుడు చేయాలని. బికాజ్ అది అంటే ఎంజాయ్ చేస్తారు మ్యూజిక్ అందరూ, అండ్ మ్యూజిక్ ఇస్ యూనివర్సల్. ఎప్పటికీ మీ పేరు మ్యూజిక్ లో ఉండిపోతుంది ఎప్పటికీ. లవ్లీ లవ్లీ, చాలా బాగుంది నోయల్ షాన్. అండ్ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ అస్ ఇవాళ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్నదంతా తప్పకుండా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీ నవరసాల లైఫ్ లో మోర్ ఆఫ్ జాయ్ ఉండాలని కోరుకుంటున్నాం. దేవుడు కొట్టాడండి, దేవుడు చాలా మంచాడు.
Fantastic. Yeah. Keep that positive spirit and all the best. Thank you, Bhargavi. It was so amazing and I really enjoyed it. And చాలా హ్యాపీగా అనిపించింది. It was like talking to a friend. It was like I was very myself. కొన్ని చోట్లలో మనం లిమిటెడ్ గా మాట్లాడడానికి ఒక లైన్స్ గీసుకుంటాం కదండి, అలా గీసుకోలేదా? అస్సలు. ఓకే, ఇంకేమైనా అడిగచ్చు. Yeah, definitely. On this note, thank you so much. Thank you. All the party people in the house, are you ready to dance with me? Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది 20th 1 week బిఫోర్ క్రిస్మస్ నేను ఈ సాంగ్ రిలీజ్ చేయడం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఈ షోలో కూడా ఐమ్ ఏబుల్ టు పుట్ అవుట్ మై పోస్టర్ అండ్ మై టీజర్ అండ్ ఐ హోప్ యూ లవ్ దిస్ అండ్ హోప్ this show becomes a grand success. And thank you. Watch my song, and if you like it, please do like, share and support it. Thank you so much, and special thanks to you, Bhargavi garu.